ఓం శాంతి. ఈరోజు బ్రహ్మకుమారి రేవతి మాత యొక్క అనుభవం చదువుకుంటున్నాము. ब्रह्मकुमारी रेवती माता, आपको सन 1990 में ईश्वरीय ज्ञान प्राप्त हुआ. బ్రహ్మకుమారి రేవతి మాత వీరికి 1990వ సంవత్సరంలో ఈశ్వరీయ జ్ఞానం లభించింది. सन 93 से आप संपूर्ण रूप से समर्पित होकर उड़ीसा के भुवनेश्वर सेवा केंद्र पर सेवा दे रहे हैं. 1993 నుండి ఈమె సంపూర్ణ రూపంలో సమర్పితమై ఒడిస్సాలో భువనేశ్వర్ సెంటర్లో సేవలు అందిస్తూ ఉన్నారు. आपका छोटा बेटा भी ज्ञान में चलता है. వీళ్ళ చిన్న అబ్బాయి కూడా జ్ఞానంలో నడుస్తున్నాడు. वो उड़ीसा सरकार में सेक्रेटरीट में नौकरी करता है. ఒడిస్సా గవర్నమెంట్ జాబ్, ఒడిస్సాలో సెక్రటరియట్లో పనిచేస్తున్నాడంట వాళ్ళ అబ్బాయి. आपको ये ज्ञान बड़े बेटे से प्राप्त हुआ जिसने सन 93 में शरीर छोड़ दिया. ఈమెకు వాళ్ళ పెద్ద అబ్బాయి దగ్గర నుండి జ్ఞానం దొరికింది. అతను 1993లో శరీరం విడిచిపెట్టేశాడు వాళ్ళ పెద్ద అబ్బాయి. बाबा ने कहा तुमको ऐसे सफ़ेद वस्त्र पहनना है और सेवा केंद्र पर रहना है. బాబా ఈమెకు కనిపించి చెప్పారు, నువ్వు ఇలాంటి తెల్ల బట్టలు వేసుకోవాలి, సేవా కేంద్రంలో సెంటర్లో ఉండాలి అని तन అనుభవం చెప్తున్నారు. ईश्वरीय ज्ञान पथ पर चलने वाली ऐसी माताएं भी हैं जो लौकिक में अपने बांधवों को खोकर दुख भरा जीवन व्यतीत कर रही थी, परंतु ईश्वरीय ज्ञान मिलने के बाद ईश्वर को ही अपना सर्वस्व समझ लिया और उसकी सेवा में रहकर समर्पित होकर अब संतुष्टता भरा జీవన్ జీ రహీ హే. ఈశ్వరీయ జ్ఞాన మార్గంలో నడిచే మాతలలో ఇలాంటి మాతలు కూడా ఉన్నారు. లౌకికంలో బంధువులను పోగొట్టుకొని దుఃఖంతో నిండిన జీవితాన్ని గడుపుతూ ఉన్న, కానీ ఈశ్వరీయ జ్ఞానం దొరికిన తర్వాత ఈశ్వరుడే తన సర్వస్వమని భావించి అతని సేవలో ఉంటూ సమర్పితమై సంతుష్టతతో నిండిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. अपने सुखी और अलौकिक जीवन के आधार से अनेक दुखी आत्माओं को सुख का रास्ता भी दिखा रहे हैं. తమ యొక్క సుఖీ మరియు అలౌకిక జీవితం యొక్క ఆధారంతో అనేక దుఃఖీ ఆత్మలకు సుఖ యొక్క మార్గం కూడా చూపిస్తూ ఉన్నారు. ऐसी माताओं में एक है भुवनेश्वर की ब्रह्मा कुमारी रेवती माता. उनका अनुभव उनकी जुबानी सुनिए. ఇలాంటి మాతల్లో ఒకరు భువనేశ్వర్ నుండి బ్రహ్మకుమారి రేవతి మాత. ఆమె అనుభవం ఆమె మాటల్లో విందాము. लोग कहने लगे तुम्हारा बेटा पागल हो गया है. ఊర్లో అందరూ అనడం మొదలు పెట్టారంట, నీ కొడుకు పిచ్చివాడైపోయాడా ఏంటి అని. मेरे प्रति प्राइवेट डॉक्टर थे, मुझे 2 बेटे और 3 बेटियां हैं. मेरा पति प्राइवेट डॉक्टर थे, मुझे 2 बेटे और 3 बेटियां हैं. అక్కే వాళ్ళ పతి ప్రైవేట్ డాక్టర్గా పనిచేస్తూ ఉండేవారంట. ఆమెకు 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉండేవారు. सबसे पहले मेरे बड़ा बेटा ज्ञान में आया. అందరికన్నా ముందు మా పెద్ద అబ్బాయి జ్ఞానంలోకి వచ్చారు అని చెప్తున్నారు. वो भुवनेश्वर सेक्रेटरी में नौकरी करता था, वो मुझे ज्ञान में लाया. మా పెద్ద అబ్బాయి భువనేశ్వర్ సెక్రటరియట్లో జాబ్ చేస్తూ ఉండేవాడు, అతనే నాకు జ్ఞానంలో తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. एक बार वो गांव आया और कहने लगा कि मुझे ज्ञानोदय हुआ है, मुझे पता पड़ गया कि मैं कौन हूँ, कहाँ से आया हूँ, क्यों आया हूँ, मेरा पिता कौन है आदि. ఒకసారి భువనేశ్వర్ నుండి ఊరు వచ్చాడంట అబ్బాయి. వీళ్ళు పల్లెటూరులో ఉంటారు, అక్కడికి జాబ్ చేస్తున్నాడు కదా భువనేశ్వర్లో. వాళ్ళ అమ్మ దగ్గరికి ఊరు వచ్చాడు. వచ్చినప్పుడు చెప్పాడంట, నాకు జ్ఞానోదయం కలిగింది, నాకు ఇప్పుడు తెలిసింది నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, నా తండ్రి ఎవరు, ఇవన్నీ నాకు తెలిసాయి అన్నాడంట.
घर में सब मुझे कहने लगे तुम्हारा बेटा पागल हो गया है, जल्दी इसकी शादी कर दो, नहीं तो घर छोड़कर चला जाएगा। इतने सारे कष्ट उठाकर उसको तुमने पढ़ाया है, तुम बेसहारा हो जाओगी। అయితే అతను చెప్పే మాటలు విని వాళ్ళ అబ్బాయి చెప్పే మాటలు విని ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ అనడం మొదలుపెట్టారంట, చుట్టాలు వాళ్ళు. నీ కొడుకు పిచ్చోడైపోయినట్టున్నాడు, తొందరగా పెళ్లి చేసేసేయ్, లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోగలడు, నువ్వు ఇంత కష్టపడి పెంచి చదివించే వాళ్ళని ఆఖరికి నిన్ను వదిలేసి వెళ్ళిపోగలడు అని అందరూ అనడం మొదలుపెట్టారంట. उसने कहा బుఢాపే మే తుమ్కో కౌన్ దేకేగా, ఆ అబ్బాయి కానీ వెళ్ళిపోతే వృద్ధాప్యంలో నీకు ఎవరు చూస్తారు అని అందరు అనడం మొదలుపెట్టారంట. మేనే బేటే సే కహా బేటా షాదీ కర్లో, అందరి మాటలు విని నేను అబ్బాయితో అన్నాను, బాబు పెళ్లి చేసేసుకోను అని. उसने कहा मम्मी तुम तो माया भरे संसार का अनुभव कर चुकी हो, कितनी दुख आदि सहन किया है तुमने, तुमने भक्ति भी बहुत की है, शास्त्र भी पढ़े, फिर भी तुम मुझे इसमें फंसाना चाहती हो. ఆ అబ్బాయి అన్నాడంట, మమ్మీ నువ్వు మాయాతో నిండిన ప్రపంచం ఏంటో అనుభవం చేసి చూసేవు, ఎన్ని దుఃఖాలు కూడా సహించేవు, నువ్వు భక్తి కూడా చాలా చేసేవు, శాస్త్రాలు కూడా చదివేవు, అయినా నువ్వు నన్ను ఆ ప్రపంచంలోని చిక్కుకునేలాగా చేయాలనుకుంటున్నావా అని అడిగాడంట అబ్బాయి. बचपन में तुमने मुझे कहा था ना कि जिसका बेटा वैरागी होता है, प्रभु प्रेमी होता है, वो माता बड़ी भाग्यशाली है, वो माता धन्य है. जिसका बच्चा चोर होता है, डाकू होता है, व्यभिचारी होता है, उसके लिए माँ बाप को हर समय चिंता रहती है. చిన్నప్పుడు నువ్వే నాతో అనేదాన్నావు కదా, ఏమని, ఎవరి అబ్బాయి ఎవరి కొడుకులైతే వైరాగిగా ఉంటారో, ప్రభు ప్రేమిగా ఉంటారో, ఆ మాత భాగ్యశాలి, ఆ మాత ధన్యరాలు అని అనేదాను నువ్వు. ఎవరి పిల్లలైతే దొంగ వాళ్ళు అవుతారో, దొంగతనం చేస్తారో, మరి డాకుగా తయారవుతారో, వ్యభిచారి అవుతారో, అలాంటి వాళ్ళ అమ్మ నాన్నకు ప్రతి సమయంలో చింత ఉంటుంది అని నువ్వే నాకు నేర్పేదానివి కదా. मैं तो సన్మార్గ पर चल रहा हूँ तो आपको क्या चिंता है, నేనైతే సన్మార్గంలో నడుస్తున్నాను, నీకేం చింత ఉంది అనేవాడంట అబ్బాయి. मैं तो तुमको सुखी रखूंगा, अंत तक तुम्हारी सेवा करूंगा, నేను నిన్ను సుఖిగా ఉంచుతాను, ఆఖరి వరకు నీ సేవ చేస్తాను. ऐसा नहीं कि शादी करने से बच्चों का कल्याण होता है, నువ్వు ఇలా అనుకోకు, పెళ్లి చేస్తే పిల్లల కళ్యాణం జరుగుతుందని అనుకోకు. तुम आत्मा हो, आत्मा का कल्याण कैसे होता है उसको समझो. आत्मा की शादी परमात्मा से कराओ तो मेरा भी उद्धार होगा और तुम्हारा भी. నువ్వు ఒక ఆత్మ, ఆత్మ కళ్యాణం ఎలా జరుగుతుంది అనేది అర్థం చేసుకో. ఆత్మకు కళ్యాణము, వివాహం అనేది పరమాత్మతో చేయించినట్లయితే నాకు కూడా ఉద్ధరణ జరుగుతుంది, పరమాత్మతో కళ్యాణం జరిగి నీకు కూడా కళ్యాణం జరుగుతుంది అని ఈ విధంగా చెప్పాడంట వాళ్ళ అబ్బాయి. ऐसी बातें करते करते उसने मुझे आत्मा का परिचय दे दिया. ఇలాంటి మాటలు చెప్తూ చెప్తూ ఆత్మ పరిచయమే ఇచ్చేసాడు నాకు ఆ అబ్బాయి అని చెప్తున్నారు. ज्ञान मुझे बहुत अच्छा लगा, मैं घर में ही मुरली पढ़ने लगी, योग करने लगी, क्योंकि सेवा केंद्र हमारे गांव से दूर था. सप्ताह में एक बार बलंगीर सेवा केंद्र पर जाकर मुरली सुनकर आती थी. ఇలా అబ్బాయి మాటలు చెప్తూ చెప్తూనే ఆత్మ పరిచయం ఇచ్చేసాడంట అబ్బాయి. అలాగా జ్ఞానం నాకు చాలా నచ్చింది. నేను ఇంట్లోనే మురళి చదువుకోవడం మొదలుపెట్టాను, యోగా చేసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే సెంటర్ మా ఊరు నుండి చాలా దూరంగా ఉండేదందుకు ఇంట్లోనే నేను అంత పురుషార్థం చేసుకునేదాన్ని. వారానికి ఒకసారి బలంగీర్ అనే ఊర్లో ఉన్న సెంటర్కి వెళ్ళి మురళి విని వచ్చేదాన్ని, వారానికి ఒకసారి వెళ్ళి అని చెప్తున్నారు అక్కయ్య. बेटे को भविष्य का आभास हो रहा था. दिसंबर 1992 में बेटा गांव आया और कुछ दिन हमारे साथ रहकर भुवनेश्वर चले गया. డిసెంబర్ 1992 వాళ్ళ పెద్ద అబ్బాయి భువనేశ్వర్ నుండి ఊరికి వచ్చాడంట. వచ్చి కొన్ని రోజులు మాతో పాటు ఉండి మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. उसने 31 दिसंबर रात को सेंटर पर सबके साथ मिलकर नया साल मनाया. खुद के
लिखे हुए कुछ उड़िया के गीत गाए और घर जाते जाते बहन जी से बोला, बहन जी अगर मुझे कुछ हो जाए तो मेरी मम्मी को आप सेंटर पर रखना, नहीं तो वो मेरे बिना बहुत दुखी हो जाएगी। భువనేశ్వర్ వెళ్ళిపోయాడబ్బాయి. వెళ్ళిపోయాక 31 డిసెంబర్ రాత్రి సెంటర్‌లో అందరితో కలిసి న్యూ ఇయర్ జరుపుకున్నాడంట అబ్బాయి. ఆయన స్వయంగా పాటలు కొన్ని రాసాడంట ఒడియాలోని. ఆ పాటలు కూడా పాడాడంట న్యూ ఇయర్ జరుపుకునే సందర్భంలోని. తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ అన్నాడంట ఆ రోజు రాత్రి 31 రాత్రి ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్తూ అన్నాడంట అక్కడున్న అక్కయ్యతోని, బెహన్ జీ ఒకవేళ నాకేదైనా అయిపోతే మా అమ్మగారిని సెంటర్‌లో ఉంచుకోండి. లేకపోతే నేను లేని కారణంగా మా అమ్మ చాలా దుఃఖిగా అయిపోతది. అందుకు మీరు సెంటర్‌లో ఉంచి సంభాళించాలి మా అమ్మని అని చెప్పాడంట. బహన్ जी ने कहा आप कहाँ जा रहे हैं? आपको मधुबन जाना है ना? అప్పుడు ఆ అక్కయ్య అన్నారంట, నువ్వు ఎక్కడికెళ్ళిపోతావు? నువ్వు ఇంకా మధుబన్ ఎళ్ళాలి గదా! అన్నారంట. उसने कहा नहीं बहन जी मैं मधुबन नहीं जाऊँगा. అతను అన్నాడంట, లేదు నేను మధుబన్ ఎళ్ళేది లేదు అన్నాడంట అబ్బాయి. ठीक 7 दिन के बाद उसका एक्सीडेंट हो गया, बस से टक्कर हुई और मौके पर ही मौत हो गई. ఆ అబ్బాయి అలా అన్న వారం రోజుల తర్వాత పెద్ద యాక్సిడెంట్ అయిందంట. బస్సు వచ్చి గుద్దేసింది. స్పాట్ డెత్ అయిపోయిందంట ఆ అబ్బాయిది. हमारा गांव भुवनेश्वर से 500 కిలోమీటర్ दूर है. అయితే మా ఊరు భువనేశ్వర్ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. मैं गांव में थी, समाचार मिला तो मैं बेहोश हो गई. నేను మా ఊర్లో ఉన్నాను. నాకు వార్త తెలిసింది భువనేశ్వర్ నుండి మా అబ్బాయి యాక్సిడెంట్ అయింది, చనిపోయాడని. వెంటనే నేను ఇంకా మూర్ఛితురాలైపోయాను. होश आने पर मैं ना रो रही थी ना बोल रही थी, चुपचाप पत्थर जैसे बैठी थी. మూర్ఛ నుండి మెలకు వచ్చినప్పుడు తెలివి తప్పిపోయారంట ఆవిడ. తెలివి వచ్చినప్పుడు ఏడుపు వచ్చేది కాదంట, నోటి నుండి మాట వచ్చేది కాదంట. మౌనంగా రాయిలాగా కూర్చుండిపోయాను నేను. ఫిర్ బేహోష్ హోతీ థీ, ఫిర్ హోష్ మే ఆతీ థీ, బాబా బాబా కేతీ థీ, ఫిర్ బేహోష్ హో జాతీ థీ. మళ్ళీ కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అలా పడిపోతూ ఉండేవారంట తెలివి తప్పి. మళ్ళీ మెలకు వచ్చేదంట, బాబా బాబా అనుకుంటూ ఉండేవారంట. మళ్ళీ తెలివి తప్పిపోతూ ఉండేదంట, అలా పడిపోతూ ఉండేవారంట. बेटे की मृत्यु से मैं बहुत दुखी हो गई थी. మా అబ్బాయి చనిపోవడంతో చాలా దుఃఖిగా అయిపోయాను నేను. जीने का सहारा वो एक था. घर में एक छोटा लड़का था और एक लड़की थी. జీవించటానికి ఆధారం ఆ ఒక్క అబ్బాయి ఉన్నాడనమాట. ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు కదా. మా జీవితానికి ఆధారం ఒక్క అబ్బాయి జాబ్ చేస్తూ పెంచుతున్నాడు అందరినీ. ఇంట్లో అయితే చిన్న అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉందంట. అంటే ముగ్గురు అమ్మాయిలు కదా, ఇద్దరు అమ్మాయిలకి వివాహం అయిపోయింది, ఒక అమ్మాయి ఇంకా ఇంట్లో ఉంది. పెద్ద అబ్బాయి చనిపోయాడు, చిన్న అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. उनको पढ़ाना आदि कौन करेगा, इसी चिंता में मुझे कुछ समझ में नहीं आ रहा था. అయితే ఆ అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉన్న వాళ్ళ చదువులు అవ్వాలి, ఎలాగా ఏంటనేది నాకు అర్థం అవ్వట్లేదు. మా అబ్బాయి చనిపోయాడు కదా. सबका पालनहार तो वही भगवान है. जिस सेंटर पर मेरा बेटा जाता था उसकी संचालिका निशा बहन ने 3 दिन के बाद आकर मेरे से कहा, माता जी आप चिंता मत करो, आपका बेटा आपको हमें सौंप कर गया है. अभी मैं मधुबन जा रही हूँ, मधुबन से आते आपको सेंटर पर ले जाऊंगी. అందరి పాలన చేసేవాడు భగవంతుడు ఉన్నాడు కదా. ఏ సెంటర్లో అయితే మా అబ్బాయి వెళ్తూ ఉండేవాడో అక్కడున్న ఇన్ఛార్జ్ నిషా బెహన్ అని ఆమె 3 రోజుల తర్వాత వీళ్ళ ఊరు వచ్చారంట. వీళ్ళ పల్లెకు వచ్చి చెప్పారంట, మాతాజీ మీరు చింత చేయకండి, మీ అబ్బాయి మిమ్మల్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మధుబన్ వెళ్తున్నాను, మధుబన్ నుండి వచ్చిన వెంటనే మిమ్మల్ని నేను సెంటర్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పారంట ఆమె, ఆ టీచర్ అక్కయ్య. उसकी बातें सुनकर मुझे बहुत खुशी हुई कि मुझे आश्रम पर ले जाएंगे. ఆమె మాటలు విని నాకైతే చాలా సంతోషం కలిగింది, నన్ను ఆశ్రమానికి తీసుకువెళ్ళిపోతారు అని. मैं दिन गिनती करती रही कि बहन जी कब आएंगी, मुझे कब सेंटर पर ले जाएगी. నేనైతే రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను, అక్క ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు సెంటర్కి
తీసుకెళ్తారు అని. మమ్మీ देखो कौन आए हैं ఈ లోపల ఏం జరిగిందో చెప్తున్నారు అక్కయ్య. బెంజికి మధుబన్ जाने के बाद मुझे एक స్వప్న आया. అక్కయ్య మధుబన్ వెళ్ళిపోయాక నాకు ఒక స్వప్నం వచ్చింది అని చెప్తున్నారు. स्वप्न में बेटा एक सफ़ेद वस्त्रधारी बुजुर्ग व्यक्ति के साथ आया और बोला मम्मी देखो कौन आए हैं. मैंने कहा था ना कि तुम्हें कोई असुविधा होने नहीं दूंगा, सब प्रबंध करूंगा, तुम्हें सुखी रखूंगा. देखो मेरे साथ कौन है. उसके साथ जो बूढ़े आदमी खड़े थे उनके हाथ में सफ़ेद साड़ी थी. मुझे देख मुस्कुराने लगे. उनको देख मुझे भी खुशी हुई और वे कहने लगे मम्मी फिक्र मत करो, ऐसे सफ़ेद वस्त्र तुमको पहनने हैं और तुमको आश्रम पर रहना है, इसलिए मेरे साथ चलो. स्वप्न पूरा हो गया. मैं इधर उधर उनको ढूंढने लगी. प्रसन्ना मेरा बड़ा बेटा आया था, कहाँ गया. बूढ़े व्यक्ति के साथ आया था, वे दोनों कहाँ गए. आसपास के लोग उठकर आ गए और पूछने लगे क्या हुआ, स्वप्न आया था क्या. मैंने कहा नहीं, एक सफ़ेद वस्त्रधारी बूढ़े के साथ प्रसन्ना आया था. అయితే అక్కి మధుబన్ వెళ్ళిపోయారంట. ఈ అక్కితో కలిసి మాతతో కలిసి తర్వాత ఇంట్లో ఉండగా స్వప్నం వచ్చిందంట. వాళ్ళ పెద్దబ్బాయి ఒక శ్వేత వస్త్రధారి వృద్ధుడిని తోడు తీసుకొని వచ్చాడంట కలలోని. వచ్చి చెప్పాడంట మమ్మీ చూడు ఎవరు వచ్చారు నాతోని. నేను చెప్పాను కదా నీకు ఎప్పుడు నేను దుఃఖం కలిగించను, నీకు అసౌకర్యము కలగదు, అన్ని రకాలు నేను చూసుకుంటాను, నేను సుఖిగా ఉంచుతానని చెప్పాను కదా, చూడు ఇప్పుడు నాతో ఎవరు వచ్చారో అని చూపించాడంట. తెల్ల బట్టలు వేసుకుని ఒక వృద్ధుడు నిలబడి ఉన్నారు. అంటే బ్రహ్మబాబాయే, కానీ ఆమెకు అప్పుడు తెలీదు బ్రహ్మబాబాయ్ ఎవరు అని. కళలో చూశారు. ఆ బ్రహ్మబాబా చేతిలో, వృద్ధుడి చేతిలో తెల్ల చీర ఒకటి పట్టుకొని వచ్చారంట. చూసి చిరునవ్వు నవ్వుతూ ఉన్నారంట అక్కి వైపు చూసి. నాకైతే అతన్ని చూసి చాలా ఖుషి అనిపించింది అని చెప్తున్నారు. అప్పుడు ఆయన అన్నారంట మమ్మీ చింత చేయకు, ఇలాంటి తెల్ల బట్టలు నువ్వు వేసుకోవాలి, తెల్ల చీర, నువ్వు ఆశ్రమంలో ఉండాలి, అందుకే నాతోని చూడు ఎవరిని తీసుకొచ్చారో, నాతో పద, నువ్వు సెంటర్లో ఉండు కానీ అని అన్నాడంట వాళ్ళ అబ్బాయి. ఆ వృద్ధుడితో వచ్చి, అంటే బ్రహ్మబాబాతో కలిసి వచ్చి. ఇలా స్వప్నంలో చూశారు. పూర్తయిపోయింది స్వప్నం. వెంటనే లేచి ఇక్కడక్కడ వెతుక్కోవడం మొదలుపెట్టారంట. పెద్ద అబ్బాయి వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు అని. వృద్ధుడితో వచ్చాడు, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని చూస్తున్నారంట. అలా అంటూ ఉంటే చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ లేచిపోయి అన్నారంట, అడగడం మొదలుపెట్టారంట. ఏమైంది, నువ్వేమైనా స్వప్నం చూసావా ఏంటి అని అడిగారంట. అక్కి అన్నారంట లేదు లేదు, ఒక శ్వేత వస్త్రధారి వృద్ధుడితో పాటు ప్రసన్న అంటే పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు, నేను చూసాను అంటున్నారంట అక్కయ్య. उस समय मैं ब्रह्मा बाबा से इतना परिचित नहीं थी. उसके बाद निशा बहन ने संदेशी दादी जी से कहा कि दादी उसके बेटे ने मुझे उसको सेंटर पर रखने के लिए कहा था, क्या करें. అప్పట్లో బ్రహ్మ బాబా అంటే అంత పరిచయం నాకు లేదు, కానీ కళలో చూశాను. అది అయిన తర్వాత నిషాబేన్ సందేశీ దాది ఒడిశా జోన్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఆ సందేశీ దాదికి అడిగారంట, దాది వాళ్ళ అబ్బాయి శరీరం విడిచిపెట్టేశాడు, వాళ్ళ అబ్బాయి నాకు చెప్పాడు మా అమ్మను సెంటర్లో ఉంచుకోండి నేను వెళ్ళిపోయా, కానీ ఏం చెయ్యాలి మరి అని అడిగారంట దాదీని. दादी ने कहा ठीक है, इस समय उसको सहारा देना हमारा फर्ज बनता है, कुछ दिन उसको सेंटर पर रखकर देखो, उसके चाल चलन व्यवहार और ज्ञान योग में रुचि आदि देखो, अगर ठीक चलेगी तो रखना, नहीं तो आगे देख लेंगे. అప్పుడు దాది చెప్పారంట, సరే మరి ఇలాంటి సమయంలో వాళ్ళకి ఆధారంగా మనం నిలబడడం కూడా మన కర్తవ్యం కదా, అందుకని ఆ మాతను కొన్ని రోజులు సెంటర్లో ఉంచుకో, చూడు ఆమె నడవడిక, ఆమె వ్యవహారము, జ్ఞానయోగాల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందని పరిశీలించు. ఒకవేళ ఆమె బాగుంది సెట్ అయిపోతుంది సెంటర్లో అంటే ఉంచుకో, లేదు అంటే ఇంకా ముందుకు ఏం చేయాలో అప్పుడు చూద్దాము అని అన్నారంట దాదీజీ. నిషాబేన్ ముజే సెంటర్ పర్ లేకర్ గయి. అప్పుడు నిషాబేన్ వచ్చి ఈ మాతను సెంటర్కి తీసుకొని వెళ్ళారంట. तब से लेकर अब तक लगभग 12 साल से समर्पित रूप से बाबा के घर में रहकर आध्यात्मिक साधना कर रही हूँ. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 12
సంవత్సరాల నుండి, అంటే ఈ బుక్ రాసే టైంకి 12 సంవత్సరాలయింది. 12 సంవత్సరాల నుండి సమర్పిత రూపంలో బాబా ఇంట్లో ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను అని చెప్తున్నారు. 2 बेटियों की शादी हो चुकी थी, बाकी जो एक बेटी थी उसने ज्ञान में रुचि नहीं दिखाई तो उसकी शादी कर दी और छोटा बेटा ब्रह्मा कुमार बना है, बाई की ही नौकरी उसको मिल गई है. ఇద్దరు అమ్మాయిలకి వివాహం అయిపోయింది, ఇంకొక అమ్మాయి ఇంట్లో ఉంది. ఆమె జ్ఞానంలో ఇంట్రెస్ట్ చూపించలేదంట ఆ అమ్మాయి, ఇంట్లో ఎవరైతే అమ్మాయి ఉందో. అందుకని ఆ అమ్మాయికి వివాహం చేయాల్సి వచ్చింది, చేసేసాము. అంటే ఈమె వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కదా, అంచేత వాళ్ళ సహాయంతో పెళ్లి చేసేసారు ఆ అమ్మాయికి. और छोटा बेटा ब्रह्मा कुमार बना है, बाई की ही नौकरी उसको मिल गई. ఇంకా చిన్న అబ్బాయి ఎవరైతే ఇంట్లో ఉన్నాడో ఆ అబ్బాయి మాత్రం బీకే అయిపోయాడంట. వాళ్ళ అన్నయ్య చనిపోయాక వాళ్ళ అన్నయ్య జాబే ఈ అబ్బాయికి ఇచ్చారంట. पूर्ण रूप से ईश्वरीय नियमों का पालन करते हुए ये लौकिक और अलौकिक जीवन बीता रहा है. పూర్తిగా ఈశ్వరీయ నియమాలను పాలన చేస్తూ ఆ అబ్బాయి, వీళ్ళ చిన్న అబ్బాయి లౌకిక అలౌకిక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రశ్న, आप सेवा केंद्र पर क्या सेवा करते हैं? మీరు సేవా కేంద్రంలో ఏం సేవ చేస్తుంటారని ప్రశ్న అడిగారు. बगीचे में पौधों को पानी देती हूँ, सेंटर की सफाई करती हूँ, सब्जी काटती हूँ, समय आने पर खाना भी बनाती हूँ, अनाज साफ करने और कराने में मदद करती हूँ, आई हुए जिज्ञासुओं को म्यूजियम समझाती हूँ, दिन में आने वाली माताओं को मुरली सुनाती हूँ, शाम को कोई ना कोई गीता पाठशाला या उपसेवा केंद्र पर मुरली सुनाकर आती हूँ. इस प्रकार मनसा वाचा कर्मणा ईश्वर के यज्ञ की सेवा करती हूँ. తోట పని చేస్తారంట, తోటలో మొక్కలు అవి చూసుకోవటం, వాటికి నీరు పోయడం మొక్కలకి, అలాగే సెంటర్ శుభ్రం చేయడం చేస్తారంట, తుడవడం వత్తడం, కూరగాయలు కట్ చేస్తారంట, అవసరమైనప్పుడు వంట కూడా చేస్తారు అంట, అలాగే బియ్యం పప్పులు క్లీన్ చేయటంలో సహయోగం చేస్తారంట. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మ్యూజియం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అలాగే పగలు వచ్చేటటువంటి మధ్య మధ్యలో వచ్చే మాతలకి మురళి వినిపిస్తారంట. సాయంత్రం అయిపోతే సాయంత్రం ఏదో గీతా పాఠశాల లేకపోతే సబ్ సెంటర్కి వెళ్ళి మురళి వినిపిస్తారంట. ఈ రకంగా మనస వాచ కర్మణ ఈశ్వరుని యజ్ఞంలో సేవ చేసుకుంటున్నాను నేను అని చెప్తున్నారు అక్కయ్య. ప్రశ్న, ఆప్కో ఇస్ జ్ఞాన్ మీ నిశ్చయ కబ్ और कैसे हुआ? మీకు ఈ జ్ఞానంలో నిశ్చయం ఎప్పుడు ఎలా ఏర్పడింది అని అడుగుతున్నారు ప్రశ్న. उत्तर, स्वप्न में जब बेटे के साथ ब्रह्मा बाबा साड़ी लेकर आए थे तब और पूरा निश्चय हुआ जब मुझे मधुबन जाना था. స్వప్నంలో నా పెద్ద అబ్బాయితో పాటు బ్రహ్మ బాబా తీసుకొని వచ్చాడు. అప్పుడు బాబా తెల్ల చీర చేతిలో పట్టుకొని వచ్చి ఇచ్చారు. నువ్వు ఈ తెల్ల చీర కట్టుకొని సెంటర్లో ఉండాలని చెప్పారు కదా. అప్పటి నుండి నాకు పూర్తి నిశ్చయం ఏర్పడింది, నేను మధుబన్ వెళ్ళాలని కూడా అనుకున్నాను. बेटे से मैंने 2000 रुपये मांगे. उस समय उसको नौकरी नहीं मिली थी. वो कहने लगा, मम्मी इतने पैसे मैं कहाँ से लाऊं, नौकरी भी नहीं है, क्या करूं? వాళ్ళ చిన్న అబ్బాయికి ఒక 2000 రూపాయలు అడిగారంట అక్కయ్య, నేను మధుబన్ వెళ్ళాలి అని. అయితే అతనికి జాబ్ కూడా ఇంకా రాలేదంట చిన్న అబ్బాయికి. అబ్బాయి అన్నాడంట, అమ్మ నేను అన్ని డబ్బులు ఎక్కడి నుండి నేను తీసుకురావాలి, నాకు ఉద్యోగం కూడా లేదు కదా, ఏం చెయ్యాలి అని అన్నాడంట. मैंने कहा, बेटा तुमको नौकरी मिल जाएगी, मुझे पैसे दे दो. అయితే అక్కయ్య అన్నారంట, అబ్బాయి అమ్మ నువ్వు నాకు డబ్బులు ఇచ్చావనుకో 2000 రూపాయలు, నీకు జాబ్ దొరికిపోతుంది, డబ్బులు ఇవ్వు నాకు అని అడిగారంట. वो चुप करके चला गया. ఆయన మౌనంగా ఉండి వెళ్ళిపోయాడంట అబ్బాయి ఏం చెప్పక. बाबा के कमरे में जाकर मैं कहने लगी, बाबा मैं आपसे मिलने के लिए आना चाहते हैं, आने के लिए पैसे नहीं, बड़ा बेटा होता तो पैसे दे देता, अभी मैं क्या करूं, मुझे कैसे भी करके మధుబన్ बुला लो. బాబా రూమ్లోకి వెళ్ళి అక్కే కూర్చున్నారంట. బాబాతో చెప్పడం మొదలు పెట్టారంట, బాబా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మిమ్మల్ని కలవడానికి నా దగ్గర డబ్బులు లేవు, పెద్ద అబ్బాయి ఉంటే డబ్బులు ఇచ్చేవాడేమో, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగారంట. నన్ను ఎలాగైనా మధుబను తీసుకెళ్ళండి బాబా అని అడిగారంట.
आश्चर्य की बात यह है कि उसी दिन छोटे बेटे को नौकरी के लिए आदेश आया। उसने उसी रात मुझे पैसे दिए। वो किसी से पैसे उधार लेकर आया था। मुझे बहुत खुशी हुई कि बाबा आपने मेरी आश पूरी कर दी, बेटे को नौकरी भी दिला दी और मुझे मधुबन भी बुला लिया। ఆశ్చర్యం ఏంటంటే అదే రోజు రాత్రి చిన్నబ్బాయికు ఉద్యోగం కోసం ఆర్డర్స్ వచ్చాయంట. ఇంకా ఆ రాత్రే అతని దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరి దగ్గర అప్పు తీసుకొని తెచ్చి డబ్బులు ఇచ్చాడంట ఆ అబ్బాయి. 2000 రూపాయలు మధుబన్ ఇల్లు అని. ఇంక నాకు ఎంత ఖుషి అయిందంటే, బాబా నా ఆశ పూర్తి చేసేసారు. అబ్బాయికి జాబ్ కూడా ఇప్పించేశారు. నన్ను మధుబన్ కూడా పిలిచేసుకున్నారు మీరు అని ఖుషి అయిపోయాను అని చెప్తున్నారు. इस प्रकार मुझे पूरी तरह निश्चय हुआ कि ये भगवान का कार्य है। सृष्टि परिवर्तन के लिए भगवान का अवतरण हो चुका है। ये ज्ञान ही सत्य है। ఈ రకంగా నాకు పూర్తిగా నిశ్చయం ఏర్పడిపోయింది. ఇది భగవంతుడి కార్యం. సృష్టి పరివర్తన కోసం భగవంతుడు అవతరించేశాడు అని, ఈ జ్ఞానమే సత్యము అని. जब मैं पहली बार बाबा से मिली और बाबा ने मेरी तरफ देखा तो उस दृष्टि ने मुझे मालामाल कर दिया। तब अनुभव हुआ कि ये भगवान की ही दृष्टि है। మొదటిసారి బాబాను కలిశాను, బాబా నా వైపు చూశారు. ఆ దృష్టి నన్ను ఎన్నో సంపదలతో నింపేసింది. అప్పుడు నాకు అనుభవం అయింది ఇది భగవంతుడి యొక్క దృష్టి అని. ప్రశ్న, భక్తి కిస్ కిస్కి करती थी? మీరు భక్తిలో ఎవరెవరికి భక్తి చేసేవారు అని అడుగుతున్నారు. ఉత్తర్, సబ్కి కి. శ్రీరామ్కి, శ్రీకృష్ణకి, సాయిబాబాకి, 24 అవతార్కి అందరి భక్తి చేశాను నేను. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సాయిబాబా అలాగే 24 అవతారాలు అన్నింటినీ పూజించాను అని చెప్తున్నారు. ప్రశ్న, భక్తి కిస్లియే करती थी? భక్తి దేనికోసం మీరు చేసేవారు అని అడుగుతున్నారు. ఉత్తర్, దుఃఖ సే ముక్త హోనేకే లియే. దుఃఖం నుండి ముక్తి పొందాలని భక్తి చేసేదాన్ని నేను అని చెప్తున్నారు. ప్రశ్న, ఆప్కో క్యా దుఃఖతా? మీకేం దుఃఖం ఉండేది అని అడుగుతున్నారు. ఉత్తర్, ఏక్ దుఃఖ్ నహీ జీవన్ హీ దుఃఖం సే భరా హువా తా. ఒక దుఃఖం కాదు, జీవితమే దుఃఖాలతో నిండి ఉండేది నాది. बच्चे छोटे छोटे थे तब पति मर गया दिल का दौरा पड़ने से. మొదటి దుఃఖం ఏంటంటే చిన్న చిన్న పిల్లలంట, పిల్లలు 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అప్పుడే వాళ్ళ పతి చనిపోయాడంట హార్ట్ అటాక్తోని. जब पति था उस समय धन दौलत गाड़ी महल सगे संबंधी सब थे. పతిని శరీర్ छोड़ा तो सब दूर हो गए. పతి ఉన్నన్ని రోజులు డబ్బు, ధనము, కార్లు, గాడీలు అలాగే సొంత సంబంధికులు అందరూ ఉండేవారు. పతి శరీరం వదిలేసాక అందరూ దూరం అయిపోయారు అని చెప్తున్నారు. లౌకిక్ బాప్ కి పాస్ రేకర్ బచ్చోं की पालना की पढ़ाई कराई. లౌకిక నాన్నగారి ఇంటికి వచ్చేసి పిల్లల పాలన చేశాను, చదివించాను అని చెప్తున్నారు. ఫిర్ ఏక్ బార్ ఆగ్ లగకర్ మకాన్ హీ జల్ గయా. మళ్ళీ ఇంకొకసారి నిప్పు అంటుకొని ఇల్లంతా కాలిపోయిందంట. जैसे तैसे मेहनत करके बच्चों को पढ़ाया और बड़ा किया. ఎలాగోలాగా శ్రమ పడి పిల్లల్ని చదివించాను, పెద్ద చేశాను అని చెప్తున్నారు అక్కయ్య. प्रश्न, इतनी मेहनत करके बच्चे को पढ़ाया, उसको अच्छी नौकरी भी मिली, लेकिन असमय शरीर छोड़ा. क्या उसकी याद नहीं आती? उसको खोने का दुख नहीं होता? ఇంత శ్రమ పడి పిల్లలకి చదివించారు, వాళ్ళకి మంచి జాబ్ కూడా దొరికింది మీ పెద్ద అబ్బాయికి. కానీ అకారణంగా అంటే సమయం రాకుండానే, ఆయుష్ పూర్తవకుండానే శరీరం వదిలేశాడు. మరి ఆయన గుర్తు మీకు రాదా? ఆయన్ని పోగొట్టుకున్నాననే దుఃఖం మీకు కలగదా అని అడుగుతున్నారు. उत्तर, याद तो आती है लेकिन दुख नहीं होता क्योंकि मुझे ज्ञान मिला है कि आत्मा अमर है, वो मरती नहीं है. నాకు గుర్తొస్తూ ఉంటాడు మా అబ్బాయి, కానీ దుఃఖం కలగదు నాకు. ఎందుకంటే జ్ఞానం లభించింది కదా, ఆత్మ అమరము, అది చావదు అని. बेटा बनकर जो आया था वो भी एक आत्मा थी. आत्मा ने अपना पार्ट मेरे पास पूरा करके दूसरों के पास जन्म लिया जहाँ उसके कर्म का संबंध है. ఒక అబ్బాయిగా నా దగ్గరకు వచ్చాడు, అతను కూడా ఒక ఆత్మే. ఆత్మ తన పాత్ర నా దగ్గర పూర్తి చేసుకొని ఇంకొకరి దగ్గర వెళ్ళి జన్మ తీసుకుంది. అతని కర్మ సంబంధం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయాడు జన్మ తీసుకోవడానికి. दूसरी बात, वो मुझे इतना अच्छा रास्ता दिखा कर गया, उसी ने परमात्मा से मिलाया, अविनाशी ज्ञान दिलाया, जीवन का सच्चा अर्थ समझाया. ఇంకో విషయం ఏంటంటే మా అబ్బాయి నాకు మంచి మార్గం చూపించి వెళ్ళాడు, పరమాత్మతో కల్పించాడు, అవినాశి జ్ఞానం ఇప్పించాడు, జీవితం యొక్క సత్యమైన అర్థం ఏంటో అర్థం చేయించాడు. పరమాత్మకు మీరు అవినాశి బేటా బనాకర్ గయా. పరమాత్మను నా అవినాశి కొడుకుగా తయారు చేసి వెళ్ళాడు అబ్బాయి.
2-3 साल पहले बड़ा बेटा स्वप्न में आया और बोला, मम्मी तुम मेरे बारे में दुखी नहीं हो ना, मैं दूसरा जन्म ले चुका हूँ, मैं यहाँ बहुत खुश हूँ. 2-3 సంవత్సరాల క్రితం ఈ పుస్తకంలో అనుభవం రాయడానికి 2-3 సంవత్సరాల క్రితమే వాళ్ళ అబ్బాయి కనిపించాడంట, కళ్ళలోని కనిపించి చెప్పాడంట, మమ్మీ నా కోసం నువ్వు దుఃఖి కావద్దు, ఎప్పుడు కూడా నేను ఇంకో జన్మ తీసేసుకున్నాను, నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడంట కళ్ళలో కనిపించి. उसकी याद आने से अब दुख के आंसू नहीं आते, लेकिन मुझे उसने मुक्ति और जीवन मुक्ति का मार्ग बताया, इतने बड़े बेहद के परिवार का सदस्य बनाया, इतनी अलौकिक भाई बहनों से संबंध जुड़वाया, इस कृतज्ञता के आंसू जरूर आते हैं, मैं उसकी शुक्रगुजार हूँ. అబ్బాయి జ్ఞాపకం రావడంతో నాకు దుఃఖం ఇక కన్నీరు రావు, కానీ అతను ముక్తి జీవన్ముక్తిగా మార్గం చూపించి వెళ్ళాడు, నాకు అనంతమైన ఇంత పెద్ద పరివారంలో సభ్యురాలుగా తయారు చేశాడు, నన్ను ఇంతమంది అలౌకిక అన్ని లక్కీలతో సంబంధం ఏర్పరిచాడు, కాబట్టి కృతజ్ఞత యొక్క కన్నీరు తప్పకుండా వస్తాయి, అతనికి నేను కృతజ్ఞరాలనై ఉన్నానని నేను అనుకుంటూ ఉంటాను అని చెప్తున్నారు అక్కయ్య. ప్రశ్న, सर्व संबंध में आपको बाबा के साथ कौन सा संबंध बहुत अच्छा लगता है और क्यों? సర్వ సంబంధాల్లో బాబాతో మీకు ఏ సంబంధం చాలా ఇష్టపడుతుంది, ఎందుకు అని అడుగుతున్నారు. ఉత్తర్, बेटे का संबंध मुझे बहुत अच्छा लगता है, क्योंकि जब माँ बाप बूढ़े होते तो उनके लिए बेटा ही सहारा होता है. కొడుకు సంబంధం నాకు చాలా ఇష్టపడుతుంది బాబాతో, ఎందుకంటే తల్లి తండ్రి వృద్ధులైపోయాక వాళ్ళకి కొడుకు సహాయం అవసరం పడుతుంది. बच्चों को माँ बाप पालते हैं और उनको बड़ा करते, वैसे बूढ़े होने के बाद अंतिम समय तक उनकी देखभाल करना बेटे का कर्तव्य है. అమ్మా నాన్న వాళ్ళని పెద్ద చేస్తారు, పెంచుతారు, వృద్ధులైపోయాక అంతిమ సమయం వరకు వాళ్ళని పోషించడం కొడుకు యొక్క కర్తవ్యం అవుతుంది. భగవాన్ తో మేరే మాతా పితా హై, సాత్ మే ఉస్కో బేటా భీ మాన్తీ హూ. భగవంతుడు నాకు తల్లి తండ్రి ఎలాగా అవనే అయ్యాడు, కానీ దాంతో పాటు కొడుకుగా కూడా నేను భావిస్తూ ఉంటాను. मुझे पूरा विश्वास है और अनुभव भी करती हूँ कि बाबा बेटा बनकर मेरी हर तरह की पालना कर रहा है. నాకు పూర్తి విశ్వాసం ఉంది, అనుభవం కూడా చేస్తున్నాను, బాబా నా కొడుకయి నాకు అన్ని రకాల పాలన ఇస్తున్నారు. इसलिए मैं ये ईश्वरी ज्ञान पाकर बहुत खुश हूँ. అందుకే నేను ఈ ఈశ్వరీ జ్ఞానం పొంది చాలా సంతోషంగా ఉన్నాను. अपने आप को बड़ी भाग्यशाली मानती हूँ, क्योंकि बड़े बड़े विद्वान महात्माएं जिस परमात्मा को जान नहीं पाई उसको मैंने जाना है और पाया है. నన్ను నేను చాలా భాగ్యశాలిగా అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే పెద్ద పెద్ద విద్వాంసులు మహాత్ములు ఏ పరమాత్మను తెలుసుకోలేకపోయారో నేను తెలుసుకున్నాను, మరి అతన్ని పొందేను అని చెప్తున్నారు. ఇంత భాగ్యం నాకు దొరికింది. दूसरी बात, यज्ञ सेवा करना बड़ा पुण्य का कार्य समझा जाता है. यज्ञ में रहकर यज्ञ सेवा करने का सौभाग्य मुझे मिला है. ఇంకా రెండో విషయము, యజ్ఞ సేవ చేయడం చాలా పుణ్య కార్యం అని అనుకుంటారు. నాకు యజ్ఞంలో ఉంటూ యజ్ఞ సేవ చేసే సౌభాగ్యం లభించింది. तीसरी बात, आत्मा परमात्मा सृष्टि का आदि मध्य अंत का ज्ञान अन्य आत्माओं को समझाने का सुअवसर भी प्राप्त हुआ है. ఆత్మ పరమాత్మ మరియు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానము ఇతర ఆత్మలకు అంటే ఈ జ్ఞానం దొరికింది, ఈ జ్ఞానం ఇతర ఆత్మలకు చెప్పేటటువంటి అవసరం కూడా నాకు లభించింది, ఇది కూడా ఒక అదృష్టము అని చెప్తున్నారు అక్కయ్య. తర్వాత రేవతి మాత అనుభవం విన్నాం. తర్వాత ब्रह्मकुमारी वीना बेन अनुभव. ब्रह्मकुमारी वीना बेन, आप सन 1990 से ईश्वरी ज्ञान में चल रहे. आपके परिवार में आपके पति, माँ, सास, ससुर और देवर देवरानी भी ज्ञान में चलते हैं. ఈమె 1990 నుండి ఈశ్వరీ జ్ఞానంలో నడుస్తున్నారు వీణా బేను. వీళ్ళ కుటుంబంలో వాళ్ళ పతి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అత్త, మామయ్య మరియు మరిది, తోటికోడలు అందరూ జ్ఞానంలో ఉన్నారంట. आपकी बेटी समर्पित रूप से कृष्णा नगर दिल्ली में ईश्वरी सेवा कर रही हैं. వాళ్ళ అమ్మాయి ఢిల్లీలో కృష్ణానగర్ సెంటర్లో సమర్పిత రూపంలో సేవ చేస్తుంది. आपने अपने घर में ब्रह्मा कुमारी गीता पाठशाला खोली. आप 2 గీతా పాఠశాలలో మీ ఈశ్వరీ సేవ करती हैं. ఈమె వాళ్ళ ఇంటిలోనే గీతా పాఠశాల ఓపెన్ చేశారు. 2 గీతా పాఠశాలలో ఈశ్వరీయ సేవ చేస్తున్నారంట. मेरा घर ही बाबा का बन गया, నా ఇల్లే బాబా ఇల్లు అయిపోయింది అని చెప్తున్నారు అక్కయ్య.
ऐसी ब्रह्म कुमारी माताएं जिन्होंने अपने घर को ही ईश्वरीय विश्वविद्यालय का సేవా స్థాన్ बनाया है. ఈ జ్ఞానంలో ఇలాంటి బ్రహ్మకుమారి మాతలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటిని మొత్తం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క సేవా స్థానంగా సెంటర్గా తయారు చేసేసారు. चल अचल संपत्ति को समर्पित कर खुद भी समर्पित जीवन ट्रस्टी जीवन जी रहे हैं. తన అచల సంపద అంతా సమర్పించేసి బాబా సేవకు ఆమె స్వయం కూడా సమర్పిత జీవితం ట్రస్టీ జీవితం జీవిస్తున్నారు. ఉన్మే సే ఏకే కృష్ణనగర్ ఢిల్లీ బ్రహ్మకుమారి వీణాబేన్ ఇలాంటి మాతలు చాలామంది ఉన్నారు. అందులో ఒక మాత కృష్ణానగర్ సెంటర్ నుండి ఢిల్లీలో ब्रह्म कुमारी बीना बेन माట్లాడుతున్నారు. जिनका अलौकिक अनुभव उन्हीं के शब्दों में इस प्रकार है. आमे మాటల్లోనే ఆమె अलौकिक अनुभव వింటున్నాం మనము. मुझे प्रेरणा आई तुझे वहाँ जाना है. सन 1990 की बात है. मुझे बहुत तनाव रहता था तो मैं डॉक्टर के पास गई. 1990లో నేను ఎప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతుండేదాన్ని. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. उन्होंने कहा ब्रह्मा कुमारियों के पास जाओ मेडिटेशन सीखो टेंशन खत्म हो जाएगा అయితే డాక్టర్ చెప్పాడంట బ్రహ్మకుమారిల దగ్గరికి వెళ్ళండి మీరు మెడిటేషన్ నేర్చుకోండి టెన్షన్ समाप्त అయిపోతుందని. एक दिन मैं ब्रह्मा कुमारी सेंटर पर गई. उन्होंने म्यूजियम दिखाया और बहन जी ने कहा कल आइए आपको 7 दिन का कोर्स कराएंगे. ఒకరోజు బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళారంట అక్కయ్య. అక్కడ మ్యూజియం చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారంట. అక్కడ అక్కి చెప్పారంట రేపు రండి మీకు 7 రోజుల కోర్సు వినిపిస్తాము అని. लेकिन इसके बाद मेरा लगभग 6 मास तक सेंटर जाना ही नहीं हुआ क्योंकि పరిస్థితియే ऐसी आ गई. కానీ ఇంటికి వెళ్ళాక పరిస్థితులు ఎలా వచ్చాయంటే 6 నెలల వరకు నేను సెంటర్కి వెళ్ళలేకపోయాను అని చెప్తున్నారు. एक दिन मैं घर में बैठे भगवान को याद कर रही थी. उस समय मुझे ज्योति का साक्षात्कार हुआ. मन में प्रेरणा आई कि तुझे वहाँ ब्रह्म कुमारी आश्रम पर जाना है. ఒకరోజు ఇంట్లోనే భగవంతుని జ్ఞాపకం చేస్తూ కూర్చున్నాను. అప్పుడు నాకు జ్యోతి సాక్షాత్కారం అయ్యి మనస్సులో వెంటనే ఒక ప్రేరణ కలిగింది. అక్కడ బ్రహ్మకుమారి ఆశ్రమానికి వెళ్ళాలి నువ్వు అని ఎవరో చెప్తున్నట్టు అనిపించిందంట. फिर मैं रोहतास नगर सेवा केंद्र पर जाकर 7 दिन का कोर्स करने लगी. తర్వాత రోహతాస్ నగర్ సెంటర్ అక్కడికి వెళ్ళి 7 రోజుల కోర్స్ విన్నారంట. पहला पाठ आत्मा का सुनते मुझे निश्चय हुआ कि मैं शरीर नहीं एक अविनाशी आत्मा हूँ. ये देह मेरा वस्त्र है. మొదటి పాఠం వినగానే నాకు నిశ్చయం ఏర్పడింది నేను శరీరం కాదు అవినాశి ఆత్మను. ఈ శరీరం నాకు ఒక వస్త్రము అని. 7 दिन का कोर्स पूरा होते मेरे में बहुत परिवर्तन आने लगे. सोचने में देखने में खान पान में. 7 రోజుల కోర్స్ పూర్తవగానే నాలో చాలా పరివర్తన వచ్చింది. ఆలోచనలలోని చూసే విధానంలోని తినే తాగే విషయాల్లోని परिवर्तन వచ్చింది. ज्ञान में आने के 20 दिन के अंदर ही मेरे सब परिवार वाले ज्ञान में आ गए. నేను జ్ఞానంలోకి వచ్చిన 20 రోజుల్లోనే మా ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ అంతా కూడా జ్ఞానంలోకి వచ్చేసారు అని చెప్తున్నారు. परिवार में पति एक बेटा और एक बेटी है. सबने ईश्वरीय ज्ञान और आध्यात्मिक जीवन शैली को बहुत खुशी खुशी से स्वीकार कर लिया. మా పరివారంలో నా పతి మరి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఈశ్వరీయ జ్ఞానం ఆధ్యాత్మిక జీవన పద్ధతిని ఖుషిగా స్వీకరించారు ఇష్టంగా స్వీకరించారు అని చెప్తున్నారు. సబ్ ఏకీ రాస్తే కి రాహి బన్ గए तो ईश्वरीय नियमों के पालन में कोई दिक्कत नहीं आई. మేమందరం ఒకే మార్గంలో నడిచే మా యాత్రికులు అవడం వలన జ్ఞాన మార్గంలోనే అందరూ నడవడం వలన ఈశ్వరీయ నియమాలు పాలన చేయడంలో ఎలాంటి కష్టం మాకు ఎదురవ్వలేదు అని చెప్తున్నారు. घर में सब एक दूसरे के सहयोगी थे. सब रोज अमृत वेले उठना मिलकर बाबा को याद करना शुभ मुरली सुनने आश्रम पर जाना समय निकाल कर ईश्वरीय सेवा में सहभागी बनना आदि करते थे. ఇంట్లో ఒకరికొకరు సహయోగిగా ఉండేవాళ్ళము. అందరూ కలిసి అమృత వేళ లేచి కూర్చోవడం అందరూ కలిసి బాబాని జ్ఞాపకం చేయడం ఉదయం మురళి వినడానికి సెంటర్కి కూడా అందరూ కలిసి వెళ్ళడం ఇలా టైం కేటాయించి ఈశ్వరీయ సేవలో కూడా పాల్గొనేవాళ్ళం. लगभग 9 साल तक निर्विघ्न रूप से हम सब चलते रहे. 9 సంవత్సరాల వరకు నిర్విఘ్న రూపంలో మేము నడుస్తూ వచ్చాము. बच्चों को अपना रास्ता चुनने की पूरी छुट्टी दी. 9 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలకి వాళ్ళకి ఏ మార్గం ఇష్టం ఆ మార్గంలో నడవమని చెప్పటం జరిగింది. అంటే అప్పటి వరకు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు. इसके बाद एक दिन बेटे ने कहा मम्मी मुझे घर बसाना है मेरी शादी करो मैं इस ज्ञान में नहीं चल सकता. ఒకరోజు వాళ్ళ అబ్బాయి అన్నాడంట మమ్మీ నేను కుటుంబాన్ని పెట్టుకుంటాను నాకు పెళ్లి చేసేయండి నేను ఈ జ్ఞానంలో నడవలేను అన్నాడంట వాళ్ళ అబ్బాయి.
उसकी शादी कर दी और उसने अलग से अपना घर बसा लिया. ఆ విధంగా అబ్బాయికి వివాహం చేసేసాం. తన ఇల్లు తను వేరేగా పెట్టుకున్నాడు అని చెప్తున్నారు. बेटे से पूछा तो उसने कहा मैं ईश्वरीय ज्ञान में ही चलूंगी और समर्पित जीवन बीताना చాహుంగి. అబ్ वो एक సేవా కేంద్ర సంభాల్ రही हैं. అమ్మాయిని అడిగారంట. అమ్మాయి అన్నదంటే నేను పెళ్లి చేసుకోను, ఈశ్వరీ జ్ఞానంలోనే నడుస్తాను, సమర్పిత జీవితం గడపాలనుకుంటున్నాను అని. ఆమె ఇప్పుడు ఒక సెంటర్ సంభాలిస్తూ ఉంది. हमारा घर बाबा का घर बन गया. ज्ञान मार्ग में आगे बढ़ने पर ब्रह्मा कुमारी बहनों की श्रेष्ठ जीवन पद्धति देख मुझे भी इच्छा होती थी कि मैं भी ईश्वरीय सेवादारी बनूं. జ్ఞానంలో ముందుకు వెళ్తున్న కొద్దీ టీచర్ అక్కీల్ని చూసినప్పుడు సెంటర్లో అక్కీల్ని అనిపించేది నేను కూడా ఇలాంటి ఈశ్వరీయ సేవాదారిగా అయితే బాగుంటుంది అనుకునేవారంట. मैं निर्बंधन हो चुकी थी. लौकिक सगे संबंधी भी हमारे अलौकिक जीवन से बहुत खुश थे. उनको भी ज्ञान का परिचय दिया गया था. నేను బంధాలన్నీ అయిపోయినావి. ఇంకా పాప సెంటర్కి వెళ్ళిపోయింది, బాబు వివాహం అయిపోయింది, బంధాలు ఏమీ లేవు. లౌకికంలో సంబంధికులు కూడా అందరూ వీళ్ళ జీవితాన్ని చూసి చాలా సంతోషపడేవారంట. వాళ్ళకు కూడా జ్ఞానం యొక్క పరిచయం నేను ఇచ్చాను బంధువులకి కూడాను అని చెప్తున్నారు. उनमें से कुछ लोग हमारे घर आने लगे. उसको मैं रोज ఈశ్వరీ జ్ఞాన్ సునాతి రహే. నేను కొంతమందికి చుట్టాలకి పరిచయం ఇచ్చాను, వాళ్ళు కొంతమంది రోజు మా ఇంటికి వస్తూ ఉండడం, వాళ్ళకి నేను జ్ఞానం చెప్పడము జరుగుతూ ఉండేది. कुछ दिनों के बाद दीदी कमल मणि दादी को घर पर ले आए. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళందరికీ జ్ఞానం చెప్పించటానికి కమల్ మణి దాది అని అక్కడ ఉన్నారు కృష్ణానగర్ సెంటర్లో దాది. ఆమెను ఇంటికి తీసుకుని వచ్చారంట అక్కయ్య వాళ్ళ ఇంటికి. దీది బహుత్ ఖుష్ హుయి और कहा अपने घर में గీతా పాఠశాల खोलो. అక్కడ మరి వాళ్ళ చుట్టాలందరికీ జ్ఞానం చెప్తూ ఉన్నారు కదా అక్కయ్య. అందరినీ కలిసారు, చూసారు, దాదికి చాలా ఖుషి అయింది. అన్నారంట ఇంకెందుకు మీ ఇంట్లోనే గీతా పాఠశాల తెరవండి అన్నారంట. हम दोनों को बहुत खुशी हुई कि हमारा घर बाबा का घर बन गया. అప్పుడు ఇంకా పతి ఈమెకు ఇద్దరికి చాలా ఖుషి అయిపోయిందంట, మన ఇల్లు బాబా ఇల్లు అయిపోయింది అని. दिन प्रतिदिन आने वालों की संख्या बढ़ने लगी तो कमल मणि दादी ने लौकिक बेटी को ही हमारे पास भेज दिया कि सभी मिलकर संभालो. కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో క్లాస్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందంట. పెరిగితే అప్పుడు కమల్ మణి దాది ఏం చేశారంట, వాళ్ళ అమ్మాయిని అక్కడ సెంటర్లో పెట్టారు కదా కమల్ మణి దాది దగ్గర. దాది ఏమో వాళ్ళ అమ్మాయిని వీళ్ళ ఇంటికి పంపించారంట. పంపించేసి అందరూ కలిసి మీరు అక్కడ సేవ సంభాళించండి అన్నారంట. ఎందుకంటే అక్కడ జనాలు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయిని కూడా సహాయంగా పంపించారంట. हमारा घर अब हमारा घर नहीं, ఈశ్వరీయ విశ్వవిద్యాలయ एक సేవా స్థాని. ఇప్పుడు మా ఇల్లులా లేదు, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఒక సెంటర్ లాగానే ఉంటుంది అని చెప్తున్నారు. हम माँ बेटी का आपस में बहन बहन का ईश्वरीय सेवा साथी का रिश्ता है. మా అమ్మాయి నేను ఇద్దరు చూసుకుంటాం అక్కడ సెంటర్ని, కానీ అమ్మ కూతురు అనే సంబంధం ఉండదు మాకు. సేవా సాథీగా ఉన్న ఒక అక్కయ్య ఇద్దరం ఉండి చేస్తున్నా అనే భావనతోనే ఉంటాము అని చెప్తున్నారు. పతి भी अपने को घर का मालिक ना समझकर నిమిత్త సేవాదారి సమస్య और ఆశ్రమ్ की సేవ करते. అలాగే మా పతి కూడా ఈ ఇంటికి యజమాని అనే భావన అతనికి ఉండదు, నిమిత్త సేవాదారిగా అనుకుంటూ ఆశ్రమం యొక్క సేవలన్నీ చేస్తారు అతను కూడా అని చెప్తున్నారు. वे नौकरी करते. ज्ञान में मेरे आने के बाद हमारे परिवार में माँ सास ससुर देवर देवरानी ज्ञान में चलने लगे. మా పతి జాబ్ చేస్తూ ఉంటారు. ఆయన జ్ఞానంలో నేను వచ్చిన తర్వాత మా కుటుంబంలో నుండి మా అమ్మగారు, అత్త మామగారు, మరి తోటికోడలు అందరూ జ్ఞానంలో వచ్చారు అని చెప్తున్నారు. बाकी संबंधी ज्ञान में नहीं चलते लेकिन ज्ञान सुनना इस मार्ग को श्रेष्ठ समझते और ब्रह्मा कुमारी बहनों की बहुत इज्जत करते. మిగిలిన సంబంధికులు జ్ఞానంలో నడవట్లేదు కానీ వాళ్ళకి ఈ బ్రహ్మకుమారి అక్కలంటే చాలా గౌరవం ఉంది, ఈ మార్గం శ్రేష్టమైందని అనుకుంటారు మిగిలిన చుట్టాలు బంధువులు కూడా. जब मैं या बहनें उनके घर जाते तो उनकी यही भावना रहती कि हमारे घर में देवियाँ आई हुई, इतनी ऊंची भावना उनको बहनों के प्रति है. వాళ్ళ బంధువులందరికీ జ్ఞానం మొత్తం చెప్పారు కదా, అందరికీ తెలుసు. నేను కానీ అక్కలు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ అక్కలు వెళ్ళినా వాళ్ళకి భావన ఉంటుందంట వాళ్ళ బంధువులకి, మా ఇంట్లో దేవీలే వచ్చారు అనే ఉన్నతమైన భావన అక్కల పట్ల ఉంటుంది వాళ్ళకి. ज्ञान में आए 15 साल हुए, एक बार भी अमृत वेले के योग और शुभ की मुरली क्लास मिस नहीं हुए हैं. జ్ఞానంలో వచ్చి 15 సంవత్సరాలు అయింది, నేను ఒక్కసారి కూడా అమృత వేళ యోగం కానీ ఉదయం మురళీ క్లాస్ కానీ నేను మిస్ చేయలేదు అని చెప్తున్నారు. ప్రశ్న,
आप किस तरह की सेवा करती మీరు ఏ రకమైన సేవ చేస్తూ ఉంటారు అని అడుగుతున్నారు उत्तर जो हमारे पास आते हैं उनको ईश्वरीय ज्ञान और राजयोग सिखाती हूँ మా దగ్గర ఎవరు వచ్చినా వారికి ఈశ్వరీయ జ్ఞానం రాజయోగం నేర్పిస్తూ ఉంటాను लौकिक में कोई सगाई शादी होती है तो पति को भेजती हूँ वे कार्यक्रम में भाग भी लेते हैं और अवसर पाकर आए हुए लोगों को ईश्वरीय संदेश भी देते हैं లౌకికంలో ఎంగేజ్మెంట్ అని పెళ్ళిళ్ళని జరిగితే పిలుస్తారు కదా చుట్టాలు అప్పుడు వాళ్ళ పతిని పంపించేస్తారంట అక్కి కానీ వాళ్ళ అమ్మాయి కానీ వెళ్ళరు వాళ్ళ పతిని పంపిస్తారు ఎందుకంటే అక్కి సరెండర్ రూపంలో ఉన్నారు కదా అక్కడ వాళ్ళ ఇంటినే సెంటర్గా తయారు చేసి వాళ్ళ పతిని పంపిస్తారంట ఆ ప్రోగ్రాంలోని అతను ప్రోగ్రామ్ అటెండ్ చేస్తారు ఛాన్స్ దొరికితే జ్ఞానం కూడా ఈశ్వరీయ సందేశం కూడా ఇచ్చి वस्तु ఉంటారు పెళ్ళిళ్ళలో అని చెప్తున్నాను लौकिक और अलौकिक संबंध वालों को जब कोई आपत्ति परीक्षा या परिस्थिति आती तो वे हमारे पास आते लौकिक చుట్టాలకి ఎవరికైనా ఆపద వచ్చినా ఏ పరీక్ష పరిస్థితి వచ్చినా కూడా నా దగ్గరికి वस्तु ఉంటారు అని చెప్తున్నారు అక్కయ్య तब योग की कमेंट्री देकर उनको योग कराती हैं और सब क्लास वाले मिलकर उनके प्रति योग का प्रयोग करते हैं వాళ్ళకి నేను యోగ కామెంటరీ చెప్పి యోగం చేయిస్తాను ఏదైనా పరిస్థితి చెప్పుకోవడానికి వస్తే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి వస్తారు అప్పుడు నేను యోగా కామెంటరీతో యోగం చేయిస్తాను తర్వాత క్లాస్కి అక్కడ గీతా పాఠశాల వాళ్ళ ఇంట్లో క్లాస్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెప్పి యోగ ప్రయోగం కూడా చేస్తారంట వాళ్ళ ఎవరైతే వచ్చి పరిస్థితి చెప్తున్నారో వాళ్ళ పరిస్థితి కోసం इससे कई लोगों की परेशानी मिटी हैं उनको लाभ भी हुआ है దీనివల్ల చాలామంది అలసటలు దూరమయ్యాయి మరి చాలా లాభం కూడా కలిగింది అని చెప్తున్నారు हमें लौकिक वाले इतनी ऊंची दृष्टि से देखते कि देखो हम भी गृहस्थी हैं ये भी गृहस्थी लेकिन ये हमारे से बहुत श्रेष्ठ आध्यात्मिक साधना करते हैं లౌకికం వాళ్ళు చాలా ఉన్నతమైన దృష్టితో చూస్తారంట వాళ్ళని ఏమని మనము గృహస్థిలమే ఈమె కూడా గృహస్థిగానే ఉంది కానీ మనకన్నా చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మిక సాధన చేసే జీవితంలో ఉంది అని చూస్తారంట जब वे समस्याओं का समाधान पूछते तो हम बाबा के ज्ञान के आधार से समाधान देते हैं పరిస్థితులకు సమాధానం ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంతో ఇస్తూ ఉంటారంట వాళ్ళ చుట్టాలకు इससे लोग आश्रम के संबंध संपर्क में आए हैं और सहयोगी भी बने దీనివలన వాళ్ళు ఆశ్రమం యొక్క సంబంధ సంపర్కంలో రావడం सहयोगीగా తయారవడం జరిగింది बाबा ने मुझे विशेष वरदान दिया है कि किसी भी लौकिक या अलौकिक संबंधी के कष्ट काल में मैं उनके लिए विशेष योग करती हूँ उनका कष्ट दूर होता है अथवा उस कष्ट का सामना करने के लिए उनको सहयोग मिलता है बाबा నాకు ఒక వరదానం ఇచ్చారు విశేషంగా ఏంటంటే ఎవరైనా లౌకికంగానే అలౌకిక సంబంధికులు కానీ కష్టకాలం వచ్చినట్లయితే వాళ్ళకి నేను విశేషంగా యోగం చేస్తాను వాళ్ళ కష్టాలు దూరం అయిపోతూ ఉంటాయి అంటే వాళ్ళ కష్టాలను ఎదుర్కొనే सहयोग వాళ్ళకి దొరుకుతుందన్నమాట యోగం చేయడం వలన इस विषय में मैं अपने आप को धन्य समझती हूँ क्योंकि दूसरों के कष्ट के समय सहायता करना ये भी एक बड़ा पुण्य का कार्य है పరోపకారి है ఈ విషయంలో నన్ను నేను ధన్యురాలయ్యాను అనుకుంటాను ఎందుకంటే ఇతరుల కష్ట సమయంలో సహాయత అందించడం ఇది ఒక గొప్ప పుణ్య కార్యం పరోపకారం కూడాను अभी हमने दूसरे स्थान पर भी और गीता पाठशाला खोली है वहाँ भी अच्छी तरह ईश्वरीय सेवा चल रहे हैं ఇప్పుడు మేము ఇంకో చోట కూడా ఇంకో గీతా పాఠశాల తెరిచాము అక్కడ కూడా మంచి ఈశ్వరీయ సేవ నడుస్తుంది అని చెప్తున్నారు అక్కయ్య ప్రశ్న జ్ఞాन मिलने से पहले आपको टेंशन क्यों रहता था జ్ఞానంలో రాకముందు మీకు ఎందుకు టెన్షన్ ఉండేది అని అడుగుతున్నారు उत्तर घर में रोज झगड़ा होता था कभी सास के साथ कभी देवरानी के साथ कभी पैसे के कारण कभी परिवार की किसी बात पर ज्ञान मिलने के बाद मैंने घर की छोटी छोटी बातों पर ध्यान देना फीलिंग में आना छोड़ दिया ఇంట్లో రోజు జగడాలు అయ్యేవి అప్పుడప్పుడు అత్తగారితోని అప్పుడప్పుడు తోటికోడలతోని అప్పుడప్పుడు డబ్బులు కారణంగా అప్పుడప్పుడు పరివారంలో ఏదో విషయం కారణంగా కానీ జ్ఞానంలోకి వచ్చాక నేను ఇంట్లో ఉన్న చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టడం మానేశాను చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం ఫీలింగ్లో రావడం ఇవన్నీ వదిలేశాను నేను बाबा की याद और मुरली में मस्त रहने लगे बाबा स्मृति మరియు మురళిలో నేను మస్తుగా ఉండడం మొదలుపెట్టాను इससे घर में शांति हो गई क्योंकि अशांति के लिए कम से कम 2 व्यक्ति चाहिए ना परिवार वाले कुछ उल्टा सुल्टा सुनाते थे तो मैं मुस्कुरा कर वहाँ से हट जाती थी या बाबा को याद करते उनको दृष्टि देती थी तो वे भी चुप हो जाते थे
ఇంట్లో శాంతి వాతావరణం అయిపోయిందంట. అక్కిలో ఈ మార్పు రావడం వలన, ఫీలింగ్‌లో రావడం వదిలేయడం వలన. ఎందుకంటే అశాంతి అంటే అశాంతి ఏర్పడాలంటే తక్కువలో తక్కువ ఇద్దరు వ్యక్తులు చప్పట్లు కొడితే కదా! కానీ అక్కయ్య మౌనం అయిపోయారు ఇంకా. పరివారంలో వాళ్ళు ఏదైనా ఉల్టా సుల్టా మాటలు అన్నా అక్కయ్యని, అక్కయ్య చిరునవ్వుతో అక్కడి నుండి పక్కకు తప్పుకుని వెళ్ళిపోయేవారంట. లేదా బాబా స్మృతి చేస్తూ వాళ్ళకు దృష్టి ఇచ్చేవారంట. వాళ్ళు కూడా మౌనం అయిపోయేవారంట. ఇస్సే घर वाले सास ससुर देवर देवरानी खुश होने लगे. నాలో ఈ మార్పు రావడం వల్ల అందరూ ఖుషి అయ్యారు మా ఇంట్లో. ఖుషి దునియా బాద్ వే భీ జ్ఞాన్ మే చల్ పడే. అంతేకాదు కొన్ని రోజులయ్యాక వాళ్ళందరూ కూడా జ్ఞానంలో నడవడం మొదలుపెట్టారు అని చెప్తున్నారు. ప్రశ్న, अलौकिक जीवन में आपके पति का क्या योगदान रहा? अलौकिक జీవితంలో మీ పతి యొక్క యోగదానం ఏమి ఉండేది అని అడుగుతున్నారు. ఉత్తర్, జ్ఞాన్ మే చల్నే కే లియే పతి కా బహుత్ సహयोग रहा. చాలా సహయోగం ఇచ్చారు జ్ఞానంలో నడవడం కోసం పతి. वे खुद भी ईश्वरीय नियमों का पालन करते रहे, इसलिए मुझे पवित्रता अन्न शुद्धि के लिए कोई समस्या नहीं आई. అతను కూడా స్వయంగా నియమాలు పాలన చేయడం వలన నాకు పవిత్రత విషయంలో కానీ అన్నశుద్ధిలో కానీ ఎలాంటి సమస్య రాలేదు అని చెప్తున్నారు. పతికి सहर्ष सहयोग से ही मैं इस ज्ञान मार्ग में इतने आगे बढ़ रही हूँ. प्रवृत्ति मार्ग में रहते हुए मैं समर्पित ब्रह्मा कुमारी का जीवन जी रही हूँ. పతి సహర్షంగా సహయోగం ఇవ్వడం వల్లనే నేను ముందుకు నడుస్తున్నాను ఈ మార్గంలో. ప్రవృత్తిలో ఉంటూ కూడా నేను ఒక సమర్పిత బ్రహ్మకుమారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. जैसे सेवा केंद्र पर सर्व नियमों का पालन किया जाता है वैसा हमारे घर में भी होता है. సెంటర్లో ఎలాగా శుభ్రము నియమము అన్నీ ఉంటాయి, అలాగే మా ఇంట్లో కూడా అలాగే నడిపిస్తూ ఉంటాము అని చెప్తున్నారు అక్కి. అంటే ఇల్లే సెంటర్ అయిపోయింది. प्रश्न, ईश्वरीय ज्ञान मार्ग में आपको क्या अच्छा लगा? ఈ ఈశ్వరీయ జ్ఞాన మార్గంలో మీకు ఏం నచ్చింది అని అడుగుతున్నారు. ఉత్తర్, సచ్చాయి సఫాయి పవిత్రత और శుద్ధత. సత్యత స్వచ్ఛత పవిత్రత శుద్ధత నాకు నచ్చింది అని చెప్తున్నారు. कोई भी जीवन हो, चाहे प्रवृत्ति मार्ग चाहे निवृत्ति मार्ग, सबके लिए मनसा वाचा और कर्मणा पवित्रता और शुद्धता की आवश्यकता है. ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకైనా నివృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఏ జీవితానికైనా మనసా వాచ కర్మణ పవిత్రత మరియు శుద్ధత అవసరము. పవిత్రత से ही मनुष्य की हर समस्या दूर होती है. పవిత్రత ద్వారానే ప్రతి మానవుల యొక్క సమస్య దూరం అవుతుంది. घरों में आज पवित्रता ना होने के कारण अर्थात घर के हर सदस्य में कोई न कोई विकार, काम क्रोध लोभ मोह अहंकार ईर्ष्या द्वेष आदि होने के कारण लड़ाई झगड़ा अशांति दुख उत्पन्न होते हैं. ఇళ్లల్లో ఈరోజు పవిత్రత లేని కారణంగానే ఇంట్లో ఉన్న సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక వికారం ఉంటుంది. కామం క్రోధం లోభం మోహం అహంకారం ఈర్ష్య ద్వేషం ఏదో ఒకటి ఉన్న కారణంగానే దుఃఖము అశాంతి ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇంట్లో. ఇన్ సబ్ దుఃఖం కి అంత్ కే లియే ఏక్ హీ ఉపాయ హై పవిత్రత. ఈ దుఃఖాలన్నీ అంత్యం కావాలంటే ఒకటే ఉపాయం, పవిత్రత. పవిత్రత तब आती जब हम राजयोग का अभ्यास करते. కానీ పవిత్రత ఎప్పుడు వస్తుంది? రాజయోగ అభ్యాసం చేసినప్పుడు. राजयोग का अभ्यास तभी कर सकते जब हमारे में ఆత్మజ్ఞాన और परमात्मा ज्ञान हो. రాజయోగ అభ్యాసం ఎప్పుడు చేయగలం? మనలో ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం ఉన్నప్పుడు. ఇన్ సబ్కే లియే ఈశ్వరీయ జ్ఞాన్ హీ మూల స్రోత్ హై. వీటన్నింటికి ఏ ధారణ జరగాలన్నా కూడా ఈశ్వరీయ జ్ఞానమే మూల స్తోత్రము. ప్రశ్న, ఆ పతి और बच्चों को कैसे ज्ञान में लाई? మీరు పతిని పిల్లల్ని ఎలా జ్ఞానంలో తెచ్చారని అడుగుతున్నారు. उत्तर, मैं सेंटर पर जो जो सुनकर आती थी वो सब घर में आकर रात को पति और बच्चों को सुनाती थी. ఏది నేను సెంటర్లో విని వచ్చేదాన్నో రాత్రి పతికి పిల్లలకి నేను వినిపించేదాన్ని ఆ మాటలన్నీ అని చెప్తున్నారు. रात 11 बजे तक हम सब मिलकर घर में ज्ञान की चर्चा करते थे. सुन सुनकर पति और बच्चे खुश होते थे. రాత్రి 11 గంటల వరకు కూడా అందరూ కలిసి ఇంట్లోని జ్ఞాన చర్చ చేసుకునేవారంట. విన్నవన్నీ వచ్చి చెప్పేవారంట ఇంట్లో అక్కయ్య. అలా వింటూ వింటూ పతి పిల్లలు చాలా ఖుషి అయ్యేవారు. हमारे घर का वायुमंडल ही बदल गया था. यहाँ तक कि घर पर आने वाले लोगों को भी अनुभव होने लगा कि यहाँ आने से मन में शांति और शुद्धता के प्रकंपन उठते. దీనివల్ల మా ఇంట్లో వాయుమండలమే మారిపోయింది. ఆ ఇంట్లో ఎవరు అడుగుపెట్టినా అనేవారంట, ఇక్కడ రాగానే మనసులో శాంతి మరియు శుద్ధత యొక్క ప్రకంపనాలు అనుభవం అవుతున్నాయి అని.
घर में जो गीता पाठशाला चलती है वहाँ दोनों समय मुरली चलती है और लगभग 40 भाई बहने రోజు आते हैं ఇంట్లో గీత పాఠశాల నడుస్తుంది కదా రెండు సమయాల్లోని మురళి వినిపిస్తారంట సుమారు 40 మంది అన్నయ్యలకి రోజు వస్తారంట అక్కడ క్లాస్లోని प्रश्न आपने ईश्वरीय सेवा कैसे शुरू की मेरी ईश्वरीय सेवा ఎలా ప్రారంభించారు అని అడుగుతున్నారు उत्तर मैंने सेवा की शुरुआत अड़ोस पड़ोस और गली वालों से की నేను ఈశ్వరీయ సేవ ఇరుగు పొరుగు వాళ్ళకి జ్ఞానం చెప్పడంతో మొదలుపెట్టాను అని చెప్తున్నారు ज्ञान में निश्चय होते ही मैंने सफ़ेद वस्त्र पहनना शुरू कर दिया इसी वर्दी में जब मैं रोज़ सुबह शाम क्लास में जाती थी तो लोग खड़े होकर देखते थे నేను జ్ఞానంలో నిశ్చయం ఏర్పడగానే వైట్ డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టాను అదే డ్రెస్లో సాయంత్రము ఉదయం కూడా క్లాస్కి వెళ్తూ ఉంటే బయట నిలబడి చూసేవారంట వీధిలో వారు आपस में मिलकर हमारे बारे में चर्चा भी करते थे और आश्चर्यचकित भी होते थे मैं तो ईश्वरीय नशे में चलती थी घर में सब खुशी खुशी से रहते थे వాళ్ళందరూ కూడా వీళ్ళ కోసమే చర్చించుకునేవారంట బయట నిలబడి చూస్తూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అని ఆశ్చర్యపోయేవారు కూడా అంట వీళ్ళని చూసి అయితే ఈశ్వరీయ నశాలో ఉండేదాన్ని నేను ఇంట్లో కూడా ఖుషిగా ఉండేవాళ్ళం అందరము लोग सोच में पड़ गए कि ये रोज़ घर में लड़ाई झगड़ा करती थी अब क्या हुआ इसको इतना खुश इसको क्या हुआ इतना खुश रहती है और शांति से चलती कुछ दिनों के बाद गली वाले रास्ते में रोककर पूछने लगे कि आप कहाँ जाती हो आप कैसे इतना खुश हैं వాళ్ళందరూ అనుకునేవారంట వీధిలో వాళ్ళందరూ వీళ్ళ ఇంట్లో రోజు గొడవలు ఆడుకునేవారు ఇప్పుడు ఏమైంది ఇంత సంతోషంగా ఉంటున్నారు శాంతిగా నడుచుకుంటున్నారు అని కొన్నాళ్ళు అయ్యాక ఉండబట్టలేక వీధిలో వాళ్ళు అడిగేశారు కూడా అంట మీరు ఎక్కడికి వెళ్తున్నారు రోజు మీరు ఎలాగా ఇంత ఆనందంగా ఉంటున్నారు ఇప్పుడు పేలేతో బోత్ రోతీ తీ దుఃఖీ తీ అబ్ క్యా మిల్ గయా మొదట్లో మీరు చాలా ఏడ్చేవాళ్ళు దుఃఖీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం దొరికింది మీకు అక్కడికి వెళ్ళి అని అడిగారంట క్యా పాతి మే బీ బతాదో ఏంటి దీనిలో ఉన్న రహస్యం మాకు చెప్పండి అని అడిగారంట मैंने बताया कि हमें ईश्वरीय ज्ञान मिला है रोज़ हम आश्रम जाकर ज्ञान सुनते और परमात्मा से बातें करते उनसे शक्ति लेते इसलिए हम इतने खुश हैं అయితే అక్కే చెప్పారంట మాకు ఈశ్వరీయ జ్ఞానం దొరికింది రోజు మేము అక్కడ సెంటర్కి వెళ్ళి జ్ఞానం వింటున్నాం పరమాత్మతో మాట్లాడుతూ ఉంటాం అతని నుండి శక్తి కూడా తీసుకుంటూ ఉంటాం అందుకే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం మేము అని చెప్పారంట గొడవలు మా ఇంట్లో జరగట్లేదు ఇప్పుడు అని फिर उन्होंने पूछा वो ज्ञान हमें नहीं देगी मैंने कहा क्यों नहीं ये लो पता और वहाँ जाकर सप्ताह कोर्स ले लो వాళ్ళు అన్నారంట అయితే ఆ జ్ఞానం మాకు వినిపించరా అని అడిగేవారంట అడిగితే ఎందుకు విన్నారు తప్పకుండా వినొచ్చు మీరు కూడా అడ్రస్ ఇస్తాను తీసుకోండి మీరు అక్కడికి వెళ్ళి 7 రోజులు కోర్స్ వినండి అనేవారంట అక్కయ్య उन्होंने कहा नहीं पहले हम आपसे सुनना चाहते बाद में वहाँ जाएंगे అయితే వీధిలో వాళ్ళు అనేవారంట లేదు ముందు మీరు మాకు చెప్పండి మీ నుండి విన్న తర్వాత అప్పుడు అక్కడికి వెళ్తాం సెంటర్కి అనేవారంట शुरू से मैंने घर में बाबा का कमरा बनाकर रखा था कमरे के वाइब्रेशंस बहुत अच्छे थे क्योंकि हम चारों मिलकर अमृत विलय वहाँ योग करते थे మొదటిలోనే ఇంట్లోనే నేను బాబా రూమ్ ఒకటి తయారు చేశాను ఆ బాబా రూమ్లో వైబ్రేషన్స్ చాలా బాగుండేవి ఎందుకంటే మా ఇంట్లో ఉన్న నలుగురు సభ్యులు కూడా మేము అమృత వేళ కూర్చొని యోగం చేసేవాళ్ళం ఆ రూమ్లో వహీ కమరే में उनको बिठाकर बाबा का परिचय दिया అయితే వీధిలో వాళ్ళు ఎవరైతే అడిగేవారో ఈ జ్ఞానం చెప్పమని వాళ్ళందరినీ అక్కడ బాబా రూమ్లో కూర్చోపెట్టి పరిచయం ఇచ్చారంట బోత్ మాతాయి హమారే యహా ఆనే లగి చాలా మంది మాతలు రోజు రావడం మొదలుపెట్టారంట ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఆ వీధిలో వాళ్ళు शुरुआत के 2 साल हमने ईश्वरीय विद्यार्थी जीवन जिया उसके बाद अभी 12 सालों से समर्पित जीवन जी रहे हैं ప్రారంభంలో మొదటి 2 సంవత్సరాలు ఈశ్వరీయ విద్యార్థి జీవితమే జీవించాను దాని తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాల నుండి సరెండర్ లైఫ్లో ఉన్నాను సమర్పణ అయిపోయాను నేను అని చెప్తున్నారు అక్కయ్య प्रश्न ज्ञान में इतनी सहज रीति से चलने के लिए आपका क्या आधार रहा జ్ఞానంలో ఇంత సహజంగా నడవడానికి ఆధారం ఏమైంది అని అడుగుతున్నారు ఉత్తర్ मैंने कैसे भी हालत में मुरली सुनना और अमृत वेले का योग करना नहीं छोड़ा ఎట్టి పరిస్థితుల్లోని మురళి వినడం కానీ అమృత వేళ యోగం కానీ నేను వదలలేదు ये दोनों मेरे लिए శ్వాస जैसे ఈ రెండు నాకు శ్వాసలా పనిచేసాయి ज्ञान से हमें समझ मिलती है कि क्या सही है क्या गलत है और क्या करना है क्या नहीं करना है రోజు మనం మిస్ అవ్వకుండా జ్ఞానం వింటే మనకి తెలివి అనేది పనిచేస్తుంది ఏది యథార్థం ఏది పొరపాటు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలివి లభిస్తుంది योग से शक्ति मिलती उससे आने वाली परिस्थितियों का हम सामना
कर सकते, समझ सकते और परख भी सकते. అలాగే రోజు యోగం చేయడం వల్ల శక్తి దొరుకుతుంది. వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కోగలం, ఇముడ్చుకోగలం, పరిశీలించగలం. అలాంటి శక్తి దొరుకుతుంది యోగం ద్వారా. ये विधि मैंने अपनाई. आज मैं और मेरा परिवार बहुत खुश है. ఇదే విధిని నేను ఉపయోగించాను. దాని కారణంతోనే ఈరోజు నేను నా పరివారం చాలా ఖుషిగా ఉన్నాము అని చెప్తున్నారు. అన్య మాతాओं आप क्या कहना चाहते हैं? మరి వేరే మాతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సందేశం? उत्तर, अधिकतर माताएं हद में बंधी हुई रहती हैं. वे सोचते हैं मेरा घर, मेरा पति, मेरे बच्चे, मेरे रिश्तेदार, मेरे संपत्ति ये अशुद्ध प्रेम की जंजीर है. ఎక్కువ మాతలు హద్దుల్లో బందీ అయి ఉంటారు. నా ఇల్లు, నా పతి, నా పిల్లలు, నా సంబంధికులు, నా సంపద అని. ఈ అశుద్ధ ప్రేమ సంకెళ్ళ లాంటిది. ఈశ్వరీయ జ్ఞానం यही कहता है कि मेरे को तेरे में बदल दो. కానీ ఈశ్వరీయ జ్ఞానం ఏం నేర్పిస్తుంది? నాది అనేదాన్ని నీదిలోకి పరివర్తన చేసుకోండి. మీరా జో కుచ్ భీ హే ఓ భగవాన్ హే. నాది అని ఏదైతే అనుకున్నానో అదంతా భగవంతుడిదే అని మార్చుకోవాలి భావన. కామ్కో సర్వేక ప్రతి శుభకామనమే. నాది అనేదాన్ని తీసి అంతా భగవంతుడిది అని మార్చాలి. కామ వికారాన్ని తీసి శుభకామనలోకి మార్చాలి. క్రోధకో రేహమ్మే, క్రోధాన్ని దేహభావనలోకి మార్చాలి. లోభకో శుభ భావనమే, లోభాన్ని శుభ భావనలోకి మార్చాలి. మోహకో నిస్వార్థ స్నేహమే, మోహాన్ని నిస్వార్థ స్నేహంలోకి మార్చాలి. అహంకారకో నిమిత్ భావమే బదల్దో, అహంకారాన్ని నిమిత్త మాత్ర భావనలోకి మార్చుకోండి. తో आपका जीवन सुख और शांति से भरपूर हो जाएगा. ఇలా మార్చుకుంటే మీ జీవితం సుఖ శాంతితో నిండిపోతుంది అని చెప్తున్నారు అక్కే. ప్రశ్న, ज्ञान में आने के बाद आपके रिश्तेदार आपको विरोधी नहीं बने? జ్ఞానంలో వచ్చాక మీ సంబంధికులు మీకు విరోధి కాలేదా అని అడుగుతున్నారనమాట. उत्तर, क्यों बने? हमने किसी का कुछ बिगाड़ा नहीं जो विरोध करे. ఎందుకు వాళ్ళు విరోధం అవుతారు? మేము ఏమైనా వాళ్ళకి ఏమైనా చెడ్డ చేసామా, వాళ్ళది ఏమైనా పాడు చేసామా అని అడుగుతున్నారు. दूसरी बात, कुछ दिनों तक उन्होंने हमारे पास आना जाना कम कर दिया, परंतु इससे हमें कोई फर्क नहीं पड़ा. हम ईश्वरीय मस्ती में रहते थे. కాకపోతే కొన్ని రోజులు రావడం తగ్గించేశారు బంధువులు. దానివల్ల మాకేం తేడా రాలేదు, మాకేం నష్టం రాలేదు. ఎందుకంటే మేము ఈశ్వరీయ మస్తిలో నశాలో నిమగ్నమై ఉండేవాళ్ళం. कुछ दिनों के बाद स्वतः ही हमारे यहाँ आने जाने लगे. కొన్ని రోజుల తర్వాత స్వతహాగానే మా దగ్గర మళ్ళీ వాళ్ళు రావడం వెళ్ళడం మొదలుపెట్టారు సంబంధికులు. ప్రశ్న, उनके विरोध न करने का कारण क्या रहा होगा? వాళ్ళు విరోధం చూపించలేదు చుట్టాలు బంధువులు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతున్నారు ప్రశ్న. उत्तर, मैं समझती कि हमारी अवस्था, నాకు అనిపిస్తుంది మా స్థితియే కారణమైంది అని. ज्ञान मिलने के बाद मैं अपने रिश्तेदारों की नज़र में नहीं देखती थी. జ్ఞానంలో వచ్చాక సంబంధికులని దృష్టితో నేను చూసేదాన్ని కాదు. मैं अनुभव करती थी कि ये भी आत्मा है, परमात्मा पिता की संतान है. मैं किसी के पास जाने से पहले या बातचीत करने से पहले बाबा को याद करती थी. बाबा से कहती थी कि बाबा इन आत्माओं की सेवा हो जाए और ये भी आपके बच्चे बन जाए. वे सदा मेरा आदर करते रहे. అంటే నేనైతే సంబంధికుల్ని చూసినప్పుడు ఇదే అనుభవం చేసేదాన్ని, వీళ్ళు కూడా ఆత్మ, పరమాత్మ పిత సంతానము అని. అలాగే ఎవరి దగ్గరైనా మాట్లాడడానికి దేనికైనా వెళ్ళాలంటే వెళ్ళే ముందు బాబాతో చెప్పేదాన్ని, బాబా ఈ ఆత్మల సేవ జరిగిపోవాలి, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ వాళ్ళు కూడా మీ పిల్లలుగా తయారైపోవాలి, సదా వాళ్ళు నాకు ఆదరణ ఇస్తూ ఉండాలి అని ఇలా బాబాకు చెప్పి వెళ్ళేదాన్ని అని చెప్తున్నారు. ప్రశ్న, परमात्मा के साथ सर्व संबंधों में से कौन कौन से संबंध आपको अति प्रिय है? పరమాత్మతో సర్వ సంబంధాలతో పాటు ఏ సంబంధం మీకు ఎక్కువ ఇష్టం ఉంటుంది అని అడుగుతున్నారు. उत्तर, పిత, పతి और माँ का संबंध. పిత ఒకటి తండ్రి, రెండు పతి, మూడోది తల్లి. ఈ మూడు సంబంధాలు ఇష్టం. पिता का संबंध इसलिए प्रिय है कि मैं लौकिक में बाप का प्यार नहीं पा सकी, बचपन में ही बाप को खो दिया था. తండ్రి సంబంధం ఎందుకు నాకు ఇష్టం అంటే లౌకికంలో చిన్నప్పుడే నాన్నగారిని పోగొట్టుకున్నాను, తండ్రి పాలన పొందలేదు, అందుకు తండ్రిగా నేను చూసుకుంటాను బాబాను అని చెప్తున్నారు. पति का संबंध इसलिए प्यारा है कि जीवन पथ पर चलने के लिए जीवन साथी का सहारा चाहिए. పతి సంబంధం ఎందుకు అవసరం అంటే జీవన మార్గంలో నడవడానికి జీవన సాథి
ఆధారం అవసరం. అందుకు బాబాను జీవన సాథీగా పతిగా నేను అనుభవం చేస్తున్నానని చెప్తున్నారు. माँ का संबंध इसलिए प्रिय है कि ईश्वरीय जीवन में बड़ों की पालना भी बहुत आवश्यक है. తల్లి సంబంధం ఎందుకు ఇష్టం అంటే ఈశ్వరీయ జీవితంలో పెద్దల పాలన కూడా చాలా అవసరం మనకి. అందుకని ఒక పెద్ద తల్లిగా నేను బాబాను చూసుకుంటాను, వాళ్ళ నా తల్లి పాలనలో నడుస్తున్నాను అని अनुभव చేస్తానన్నారు. आज भी सेंटर पर ब्रह्मा भोजन अथवा भोग बनाने की सेवा मुझे ही मिलती. बड़े संगठन के लिए ब्रह्मा भोजन या भोग बनाना मुझे नहीं आता था. मैंने बाबा को माँ के संबंध में याद करते हुए साथ रखते हुए हजारों लोगों के लिए ब्रह्मा भोजन बनाना सीखा. ఈ రోజు కూడా సెంటర్లో బ్రహ్మ భోజనము భోగు తయారు చేసే సేవ నాకే దొరుకుతూ ఉంటుంది. పెద్ద సంఘటన కోసం కూడా బ్రహ్మ భోజనాలు భోగు తయారు చేయడం ఇది నాకు మొదట వచ్చేది కాదు. నేను బాబాను తల్లి సంబంధాలను గుర్తు చేసుకుంటూ తోడుంచుకుంటూ వేల మందికి బ్రహ్మ భోజనం తయారు చేయడం నేర్చుకున్నాను అని చెప్తున్నారు అక్కయ్య. ప్రశ్న, ఆప్కా వ్యక్తిగత పురుషార్థ और इच्छा क्या है? మీ వ్యక్తిగత పురుషార్థం మీ కోరిక ఏంటి అని అడుగుతున్నారు. ఉత్తర్, मैं यही इच्छा रखती हूँ कि पुरुषार्थ करती हूँ कि मेरे से सदा ऐसे कर्म हो जिनसे बाबा का नाम बाला हो. నాకు ఇదే కోరిక ఉంటుంది, ఇదే పురుషార్థం చేస్తాను, నా ద్వారా సదా బాబాకు మంచి పేరు వచ్చేలాంటి కర్మ జరగాలి, బాబా పేరు ప్రసిద్ధి చెందేలాంటి కర్మ. సదా मैं यज्ञ के एक वफादार ईमानदार और अथक सेवादारी बनकर रहूं. ఇంకా కోరిక ఏముంటుందంట, సదా నేను యజ్ఞంలో ఒక విశ్వసనీయమైన నిజాయితీగా ఉన్న అలసట లేని సేవాదారిగా తయారై ఉండాలని నాకు కోరిక ఉంటుంది. मैं सबकी प्यारी भी रहूं और सबसे न्यारी भी रहूं. किसी के साथ कोई नया संबंध ना जोड़ूं. నేను అందరికీ ప్రియంగా కూడా ఉండాలి, అందరి నుండి అతీతంగా కూడా ఉండాలి, ఎవరితో నేను ఈ కొత్త సంబంధం జోడించుకోకూడదు అని అనుకుంటాను అన్నారు. मैं ऐसा आध्यात्मिक पुरुषार्थ करूं जो मेरा जीवन अन्य माताओं के लिए आदर्श बन जाए. నేను ఇలాంటి ఆధ్యాత్మిక పురుషార్థం చేయాలి, నా జీవితము ఇతర మాతల కోసం ఆదర్శంగా తయారైపోవాలని ఇలాంటి లక్ష్యం నాకు ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళ పత్తి మాట్లాడుతున్నారనమాట. ప్రశ్న, आपको ज्ञान में निश्चय कैसे हुआ? వీణాబేన్ వాళ్ళ పతిని అడుగుతున్నారు, మీకు ఈ జ్ఞానంలో నిశ్చయం ఎలా ఏర్పడింది? ఉత్తర్, सबसे पहले हमारे घर में मेरी पत्नी ज्ञान में आई. అందరికన్నా ముందు నా పత్ని జ్ఞానంలోకి వచ్చారు. జ్ఞాన योग करते करते उसमें बहुत परिवर्तन आए. జ్ఞాన యోగాలు చేస్తూ చేస్తూ ఆమెలో చాలా పరివర్తన వచ్చింది. वो ज़्यादातर घर में अशांत रहती थी. घर में सबके साथ उसका समायोजन नहीं हो रहा था. ఆమె ఇంటిలో ఎక్కువ అశాంతిలో ఉండేవారు, ఇంట్లోని అందరితోని కలవలేకపోతూ ఉండేది ఆమె. जब उसने शांति से सबके साथ मिलजुल कर रहना, प्यार से व्यवहार करना शुरू किया तो मुझे भी कुतूहल हुआ कि ये ज्ञान क्या है, समझे. ఎప్పుడైతే ఆమె శాంతిగా కలిసి ఉండడం, ఇంట్లోని అందరితో ప్రేమతో వ్యవహరించడం మొదలుపెట్టారో ఈ జ్ఞానం విన్నాక, అప్పుడు నాకు కుతూహలం ఏర్పడింది, జ్ఞానం ఏంటో నేను తెలుసుకోవాలి అని. జ్ఞాన్ సమझा तो अच्छा लगा, सच्चा लगा तो अपने आप निश्चय हो गया. జ్ఞానం విన్నాను, నాకు ఇది సత్యమైంది అనిపించింది, ఇష్టపడింది, ఇంకా నిశ్చయం ఏర్పడిపోయింది అని చెప్తున్నారు. ప్రశ్న, జ్ఞాన్ में आने के बाद పత్ని के साथ और परिवार के साथ आपका क्या व्यवहार रहा? జ్ఞానంలో వచ్చాక మీ పత్నితోని మీ పరివారం వాళ్ళతోని మీ వ్యవహారం ఎలా ఉండేది అని అడుగుతున్నారు. ఉత్తర్, पहले छोटी छोटी बातों में जो मन मुटाव होता था वो खत्म हो गया. చిన్న చిన్న విషయాలను పట్టించుకొని మానసిక విభేదాలు ఏవైతే వచ్చాయో అది సమాప్తి అయిపోయింది జ్ఞానంలో వచ్చాక. पत्नी पर जो मैं हक जमा कर रखता था, अधिकार जताता था, वो छोड़ दिया, क्योंकि ईश्वरीय ज्ञान कहता है कि स्त्री और पुरुष में रहने वाली आत्मा ना स्त्री है ना पुरुष है. పత్ని పైన అధికారం ఏదైతే చూపేవాడిన లౌకికంలో అది ఇప్పుడు వదిలేస్తాను. ఎందుకంటే ఈశ్వరీయ జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే స్త్రీ పురుష, పతి పత్ని ఇద్దరిలో ఉండేది ఆత్మ. ఆత్మ స్త్రీ కాదు, పురుష కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. సబ్ ఆత్మ ఏక్ పిత పరమాత్మకి సంతాన్, బాయి బాయి, అందరూ ఆత్మ ఒకే పిత పరమాత్మ సంతానం, సోదరులము. आत्मा स्त्री पुरुष के चोले धारण करके पाठ बजाते. जब पाठ पूरा हो जाते तो रिश्ते नाते समाप्त हो जाते. ఆత్మ స్త్రీ పురుష వస్త్రాన్ని ధరించి పాత్ర అభినయిస్తుంది. పాత్ర పూర్తవగానే ఈ సంబంధాలన్నీ సమాప్తి అయిపోతాయి, సోదర సంబంధమే మిగులుతుంది. हर आत्मा स्वतंत्र है, हर एक को अपना अपना पाठ मिला हुआ है. ప్రతి ఆత్మ స్వతంత్రమైంది, ఎవరి పాత్ర వాళ్ళకు లభించింది. ఏ బాత్ ముझे बहुत अच्छी लगी, ఇది నాకు చాలా నచ్చింది జ్ఞానంలో.
तब मैंने किसी पर भी अधिकार चलाना छोड़ दिया, लेकिन जहाँ मेरी ज़रूरत होती वहाँ मैं मार्गदर्शन अवश्य करता हूँ और सही गलत का एहसास कराता हूँ। అందుకని నేను ఎవరి మీద అధికారం చూపించడం వదిలేస్తాను ఈ విషయాలు అర్థమయ్యాక. కానీ నా అవసరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను పూర్తిగా గైడెన్స్ ఇస్తాను అధికారంతో. తప్పేంటి, ఒప్పేంటి అని వాళ్ళకి రియలైజ్ చేయిస్తాను. కానీ నేను ఒక పురుషుడిని అనే అహంతో అధికారాన్ని చూపించను అని చెప్తున్నారు. జ్ఞాన్ మిల్నే కే బాద్ బచ్చోं पर और पत्नी पर गुस्सा करना छोड़ दिया. ఇంకోటి పిల్లల పైన, పత్ని పైన కోపగించుకోవటం వదిలేసాను. జ్ఞానంలోకి వచ్చాక కోపం వదిలేసాను అని చెప్తున్నారు. ప్రశ్న, అభి పత్ని కో ఆప్ కిస్ నజర్ సే దేఖ్తే, ఇప్పుడు మీ పత్నిని ఏ దృష్టితో చూస్తారు మీరు అని అడుగుతున్నారు. ఉత్తర్, मैं एक आत्मा हूँ और वो भी एक आत्मा है. हम दोनों इस जीवन रूपी रथ को मंजिल पर पहुंचाने में एक दूसरे के सहयोगी हैं. నేను ఒక ఆత్మను, ఆమె కూడా ఒక ఆత్మ. ఇద్దరు మేము ఈ జీవితం అనే రథాన్ని గమ్యానికి చేర్పించడంలో ఒకరికొకరు సహయోగిగా రెండు చక్రాల్లాగా నడుస్తున్నాము, జీవితం అనే రథాన్ని నడపడంలో అనే దృష్టితో చూస్తూ ఉంటాను నేను అని చెప్తున్నారు. ప్రశ్న, वीना बेन को ईश्वरीय सेवा में आप किस तरह का सहयोग देते हैं? వీణా బేన్కి ఈశ్వరీయ సేవలో మీరు ఏ రకంగా సహయోగం ఇస్తూ ఉంటారని అడుగుతున్నారు. ఉత్తర్, తన మన్ ధన్ సే. ఏ రకంగా? తను, మన, ధనం 3 రకాలుగా కూడా నేను सहयोगం ఇస్తూ ఉంటానని చెప్తున్నారు అన్నయ్య. ప్రశ్న, పత్ని के व्यवहार और जीवन पद्धति से आप संतुष्ट हैं? పత్ని యొక్క వ్యవహారం మరియు ఆమె జీవన పద్ధతితో మీరు సంతుష్టంగా ఉన్నారా అని అడుగుతున్నారు. ఉత్తర్, హాజీ బిల్కుల్, అవును, పూర్తిగా నేను సంతుష్టంగా ఉన్నాను అని చెప్తున్నారు అన్నయ్య. అచ్చా, ఈరోజు ఈ విధంగా రేవతి మాత, హంసాబేన్ ఇద్దరు అనుభవాలు విన్నాము. రేపు ఇంకొద్ది మంది అనుభవాలు. రేపు గురువారం కదా, అవ్యక్తవాణి రివైజ్ చేయటం ఉంటుంది. 69 మురళి. మళ్ళీ ఎల్లుండు అనుభవాలు చదువుకుంటాం. అచ్చా, ఓం శాంతి.